ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనము ప్రార్థన చేయని రోజు అంటూ అసలు ఉండదు. చిన్న ప్రార్థనో పెద్ద ప్రార్థనో ప్రతిరోజు ఏదో ఒక సమయంలో మనం చేస్తూనే ఉన్నాం. కనీసం ప్రయాణమై బయటికి వెళ్ళే ముందైనా క్షేమాన్నివ్వు ప్రభువా అనైనా మనం చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనము ప్రార్థన చేసినప్పుడల్లా ఏదో ఒక కోరిక మనం కోరుతూనే ఉన్నాం. కోరిక కోరకుండా అసలు మనం ప్రార్థన ముగించం. ఎందుకంటే మనం ఎక్కువగా చేసే ప్రార్థనలు కోరికలతో కూడిన ప్రార్థనలే. ప్రార్థన ప్రారంభించామంటే చాలు, జలగకు ఇమ్ము ఇమ్ము అని ఇద్దరు కూతుళ్ళు కలరు అన్నట్లుగా, ప్రభువా అదివ్వు ఇదివ్వు ఇంకేదైనా ఇవ్వు, ₹1,00,00,000 మూట నా నెత్తి మీద పడే అన్నట్లుగా ఏదో ఒక కోరిక దేవుని వద్ద నుండి మనం కోరుకుంటూనే ఉంటాం. మనం ఎక్కువగా కోరికలతో కూడిన ప్రార్థనలే చేస్తాం. కోరికలతో కూడిన ప్రార్థనలు చేయొద్దు అని నేను చెప్పట్లా, చెయ్యాలి. దేవుణ్ణి కాకపోతే ఇక ఎవరిని అడుగుతాం మనం? తన మహిమైశ్వర్యములో నుండి తన ఐశ్వర్యమునకు తగినట్లుగా మనలో ఉన్న ప్రతి ఒక్కరి అవసరతను తీర్చేది దేవుడే కదా. కనుక దేవుణ్ణి కాకపోతే ఇక ఎవరిని అడుగుతాం? దేవుణ్ణే అడుగుతాం. దేవుని వద్దే మనం యాచిస్తాం. తప్పేమీ లేదు. నువ్వు కోరుకునే కోరిక దేవుని చిత్తానుసారమైనదైతే, నీ జీవితానికి ఉపయోగపడేదైతే, నీ ఆధ్యాత్మిక జీవితానికి ప్రయోజనకరమైనదైతే తప్పకుండా తీరుస్తారు దేవుడు. నీ ఆశను తృప్తిపరుస్తారు దేవుడు. నువ్వు కోరుకున్నది, నువ్వు అడిగింది తప్పకుండా దేవుడు నీకు దయచేస్తారు. అలా కాకుండా ఏమాత్రమూ ప్రయోజనం లేకుండా వ్యర్థమైనవి కోరుకుంటే అసలు ఆయన ఇవ్వనే ఇవ్వడు. కనుక దేవుని వద్ద నుండి కోరుకోవటంలో తప్పేమీ లేదు. దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి యాచించాలి, అందులో తప్పేమీ లేదు. అయితే అసలు తప్పంతా ఏమిటంటే, ప్రతిరోజు మనం ఏదో ఒక సమయంలో ప్రార్థిస్తూ దేవుని వద్ద నుండి ఏదో ఒకటి కోరుకుంటున్నాం కదా. క్షేమాన్నో, ఆశీర్వాదాన్నో, కాపుదలనో, దేవుని సన్నిధినో కదండి, ఈ కార్యం జరగాలనో ఏదో ఒకటి కోరుకుంటున్నాం కదా. ఇన్ని కోరుకుంటున్న మనం చేసే తప్పేమిటంటే, అసలు దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నారు అనేటువంటి ఇంగితం లేకపోవటం. దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నారు అనే స్పృహ లేకపోవటం మనం చేస్తున్న తప్పు, పెద్ద తప్పు. అదేమిటండి, దేవుడు కూడా మన నుండి కోరుకుంటారా? దేవునికి కూడా కోరికలు ఉంటాయా అంటారేమో. జాగ్రత్తగా వినండి. దేవుడు కూడా మన నుండి కొన్ని కోరుకుంటున్నారు. దేవునికి కూడా కోరికలు ఉన్నాయి. అయితే అవి మన కోరికల వంటి కోరికలు కావు, భూ సంబంధమైనటువంటివి కావు, స్వార్థం లేని కోరికలు, మన జీవితాలకి ప్రయోజనకరమైన కోరికలు, కేవలం మన బ్రతుకులకే ఉపయోగపడేటువంటి కొన్ని కోరికలు దేవునికి ఉన్నాయి. దేవుడు మన నుండి కొన్ని కోరుకుంటున్నారు. ఆయన దేనినైతే మన నుండి కోరుకుంటున్నారో దాని వలన మనకే ప్రయోజనం, కేవలం మనకే ప్రయోజనం. అలా మనకు ప్రయోజనకరంగా ఉండునట్లు మన నుండి దేవుడు కొన్ని కోరుకుంటున్నారు. అలా దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి వాటిలో ఒకటి సౌందర్యము. దేవుడు మన నుండి సౌందర్యాన్ని కోరుకుంటున్నారు. ఈ మాట బైబిల్ గ్రంథంలోనే ఉంది. 45వ కీర్తనలో 11వ వాక్యం ఈ విధంగా చెబుతోంది, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు అని ఉంది అక్కడ. ఎవరు ఈ రాజు, ఎవరు ఈ ప్రభువు అంటే ఈయన ఎవరో కాదు,
రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, భూపతులకు అధిపతి అయిన దేవాది దేవుడే. ఆయన మన నుండి ఏం కోరుకుంటున్నారు అంటే సౌందర్యమును కోరుకుంటున్నారు. అతడు నీ సౌందర్యమును కోరినవాడు అని ఉంది వాక్యంలో. దేవుడు మన నుండి సౌందర్యాన్ని కోరుకుంటున్నారు. అయితే దేవుడు కోరుకునే సౌందర్యం బాహ్య సంబంధమైన సౌందర్యం కాదు. ఒకవేళ దేవుడే గనుక బాహ్య సంబంధమైన సౌందర్యాన్ని కోరుకుంటే సభలు మానేసి బ్యూటీ పార్లర్స్ పెట్టాల్సి వచ్చేది. ఒకవేళ దేవుడే గనుక బాహ్య సంబంధమైన సౌందర్యాన్ని కోరుకుంటే మందిరాలు కట్టడం మానేసి ఎక్సర్సైజ్ జిమ్ములు కట్టాల్సి వచ్చేది. అప్పుడు 6 ప్యాక్లు 8 ప్యాక్లు ఉన్నవాళ్ళు, అందాల పోటీల్లో గెలిచిన వాళ్లే పరలోకానికి వెళ్ళే అవకాశం ఉండేదేమో. అయితే దేవుడు కోరుకుంటున్నది బాహ్య సంబంధమైన సౌందర్యం కాదు. మనం కోరుకుంటాం బాహ్య సంబంధమైన సౌందర్యాన్ని. నిజానికి రూపాయిని చూసేది మనం, దేవుడుగా. పై వేషం మనిషి చూచును, హృదయాంతరంగం ప్రభువు చూచును. పై వేషం మనిషి చూచును, హృదయాంతరంగం ప్రభువు చూచును. నీవే సువార్తగా బ్రతుకుమో సోదరా, నీవే సువార్తగా బ్రతుకుమో సోదరి. బోధ బ్రతుకు అయితే బ్రతుకు బోధ కాద. గుళ్ళో కంటే సిలువ, నీ మెళ్ళో కంటే సిలువ. బ్రతుకులు ఉంటే సిలువ, నీ బ్రతుకు కదే విలువ. గుళ్ళో కంటే సిలువ, నీ మెళ్ళో కంటే సిలువ. బ్రతుకులు ఉంటే సిలువ, నీ బ్రతుకు కదే విలువ. నీ బ్రతుకు కదే విలువ, నీ బ్రతుకు కదే విలువ. స్తోత్రం. పైరూపమును మనం లక్ష్య పెడతాం, నిజానికి దేవుడు కాదు. ఆయన మన నుండి కోరుకుంటున్నది బాహ్య సంబంధమైన సౌందర్యం కాదు. ఒకవేళ ఆయన బాహ్య సంబంధమైన సౌందర్యాన్ని కోరుకుంటే అబ్షాలోము కూడా మంచివాడయ్యే ఉండేవాడేమో. కానీ దేవుడు బాహ్య సంబంధమైన సౌందర్యాన్ని కాదు, ఆయన కోరుకుంటున్న సౌందర్యం అంతరంగిక సౌందర్యము. ఆయన కోరుకుంటున్న సౌందర్యం ఆత్మ సంబంధమైన సౌందర్యము. ఆయన కోరుకుంటున్న సౌందర్యం ఆత్మీయ సౌందర్యం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన నుండి కోరుకుంటున్నది ఆత్మీయ సౌందర్యము. ఆత్మీయ సౌందర్యాన్ని దేవుడు చూస్తారు. నువ్వు పైకి ఎలా ఉన్నావు, అటువంటి అలా పై రూపును లక్ష్య పెట్టే దేవుడు కాదు ఆయన. ఇప్పుడు నేనున్నానండి, అన్ని రకాల రంగుల వస్త్రాలు వాడతాను. చాలా జాగ్రత్తగా గమనించండి. కొంతమంది భక్తిని బట్టల్లోనే చూపెట్టి బ్రతికే వాళ్ళు ఉంటారు. బట్టల్లోనే చూపెడతారు వాళ్ళు. భక్తి అండి, ఎప్పుడు తెల్ల బట్టలు కట్టుకుని ఉండమని బైబిల్లో ఉందండి, తలక నూనె తక్కువ చేయొద్దని ఉంది కదని అంటారు. మంచిదే, తప్పేం కాదు. నాకు ఇష్టమే, నాకు చాలా జతలు ఉన్నాయి తెల్ల బట్టలు. మరి దిద్దుబాటు ప్రభంజన హోరు మార్టిన్ లోదరు గారు, ప్రొటెస్టంట్ ఉద్యమానికి ప్రారంభకుడు, బంధింపబడిన బైబిల్ని బయటికి తెచ్చి ప్రజలకు చేరువ చేసిన యోధుడు, గొప్ప సంఘ సంస్కర్త. మరి ఆయన రంగు షూట్లు వేసాడు, సూట్లు. అంత మాత్రాన భక్తుడు కాకుండా పోతాడా? ఖండాంతర సువార్త వాంగ్మయ ఝరి విలియం కేరీ గారు గొప్ప భక్తి పొంగవుడు. తెలుగులోనికి ఈరోజు బైబిల్ చేరువయ్యింది అంటే అందుకు గల కారణాల్లో ఒక కారణం విలియం కేరీ గారు. సతీ సహగమనం అనబడినటువంటి దురాచారాన్ని పీచమణిచి
దాన్ని నిర్మూలన చేయటంలో ముఖ్య పాత్రను పోషించిన భక్తుడు ఆయన రంగు సూట్లు వేశారు, అంత మాత్రాన భక్తుడు కాకుండా పోతాడా? చాలా జాగ్రత్తగా గమనించండి. మహిమా సువార్త తేజోవాహము డాక్టర్ బిల్లీ గ్రహము ఎంత గొప్ప భక్తుడో, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సువార్తికుడు ఆయన. వారు కూడా షూట్లు బూట్లు వేశారు, అంత మాత్రాన భక్తుడు కాకుండా పోతాడా? కొంతమంది బట్టల్లో భక్తిని చూపెట్టే వాళ్ళు తయారయ్యారు ఈ మధ్యన. ఇలా ఉంటేనేనండి అద్భుతం, అలా ఉంటే కాదండి అని. క్రైస్తవ ఆధ్యాత్మిక కాషాయ రంగు సాధు సుందర సింగు, ఆయన కాషాయం ధరించి సేవ చేశాడు. కాషాయ రంగు అసలు పడదు మనలో చాలామందికి. అది ఏమిటండి రంగు దుస్తులు అనేవాళ్ళు ఉంటారు. కాషాయ రంగు ధరించి సేవ చేశాడు, అంత మాత్రాన భక్తుడు కాకుండా పోతాడు ఆయన. పరిశుద్ధ పాల పొంగు బ్రదర్ భక్త సింగయ్య గారు కూడా సూట్లు వేశారు, తప్పేమీ లేదు అందులో. అంత మాత్రాన భక్తుడు కాకుండా పోతాడా? ప్రార్థన దర్శన పట్టుజల తారు మొంగమూరి దేవదాసయ్య గారు, వారు కూడా ఏమండి తెల్ల పంచి తెల్ల చొక్కా వేసిన మీటింగ్కి వెళ్ళేటప్పుడు దానిపైన ఒక కోటు వేసేవాడు. ఆయనకున్న అలవాటు, సభకు వెళితే ఖచ్చితంగా దానిపైన కోటు ధరించేవాడు. రంగు దుస్తులు వేశారు ఆయన, అంత మాత్రాన భక్తులు కాకుండా పోతారా? బాగా గమనించండి. ఏదో బట్టల్లోనే భక్తిని చూపెడుతూ సున్నం కొట్టిన సమాధుల్లాగా బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. అయ్యో బాబు, వాడి బట్టలు చూస్తే మాత్రం గొప్ప భక్తుడు. గాడిదని ఎప్పుడన్నా చూసారా? చాలా దీనంగా ఏమీ తెలియనట్టు ఉంటుంది. వెనక్కి వెళ్ళండి, దాని వెనక్కి 2 తొక్కులు తొక్కి ఒక తన్ను దంతది. అలా ఉంటారు చాలామంది. బట్టల్లో భక్తిని చూపెట్టేస్తారు. ఇంకా ప్రపంచంలో వీడికంటే గొప్ప భక్తుడు మరొకడు లేడురా బాబు, బైబుల్ రాసింది ఈడేనేమో అన్నట్టుగా వాళ్ళు కటింగ్ ఇస్తారు పైకి. వ్యాధిగ్రస్తపు మంద. బ్రతుకులో చూపెట్టాలి భక్తిని, బట్టల్లో కాదు. గుర్తుంచుకోండి బాగా. ఈ మధ్య నీ పోటీ ఎక్కువైపోయింది కనుక మీరు గమనించండి. రంగు దుస్తులు ధరించుకున్న అద్వితీయమైన గొప్ప భక్తులు ఎందరో ఉన్నారు. అంత మాత్రాన వాళ్ళు భక్తులు కాకుండా పోరు. బాగా గుర్తుంచుకోండి. తెల్ల బట్టలు వేస్తేనే భక్తుడండి, రంగు బట్టలు వేస్తే భక్తుడు కాదండి అనేటువంటి దరిద్రపు విషయాన్ని ప్రజల మీద రుద్దుతున్న వాళ్ళు ఉన్నారు. కనుక మీ బట్టల్లో కాదు భక్తిని, బ్రతుకులో చూపెట్టండి. అది గొప్ప విషయం. బాహ్య సంబంధంగా అప్పుడు మీకు అర్థం కావటానికి చెప్తాను. ఇతర దేశాలు వెళితే గ్రీక్ ఆర్థోటిక్ చర్చెస్ అని ఉంటాయి. నల్ల బట్టలు వేసుకుని సేవ చేస్తారు సార్ వాళ్ళు. అంత మాత్రాన భక్తులు కాకుండా పోతారా? కనుక లేనిపోని లెవలో కటింగ్లు ఇవ్వకుండా జాగ్రత్తగా ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కలిగి ఉండటానికి ప్రాకులాడాలి. నువ్వు ఆత్మ సంబంధమైన సౌందర్యవంతుడవు, సౌందర్యవంతురాలవైతే నువ్వు రంగు దుస్తులు ధరించుకుని సేవ చేసినా, రంగు దుస్తులు ధరించుకుని భక్తి చేసినా తప్పకుండా నువ్వు రాకడలో ఎత్తబడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందా? ఇగో పలానా రంగేసావు, నువ్వు నాకు వద్దండవు. ఎందుకు? టైలర్ కాదే, బట్టలు కొట్టుడు కాదు యేసుబాబు. ఇది తెల్ల బట్టలు అయితేనే ఉంటుంది నీకు, లేతే ఉండదు. ఇలా ఉండదు ఆయన దగ్గర. ఆయన కూడా ఊదారంగు వస్త్రములు ధరించినట్లుగా లేఖనంలో ఉంది. కనుక భక్తిని బట్టలకు పరిమితి చేయకుండా బ్రతుకులో ఉండేలా చూసుకోండి. అది మనం కలిగి ఉండవలసిన నిజమైన ఆత్మీయ సౌందర్యం. బాహ్య సంబంధంగా నువ్వు ఎంత సౌందర్యంగా ఉన్నా అది ప్రభువు లక్ష్య పెట్టడు. ఆయన పైరూపమును చూడడు. పైగా పైరూపమును చూడడు అని ఓడదీసుకు తిరగమని కాదు అక్కడ. కొంతమంది హల్లెలూయా అంటే చొక్కా ఎక్కడ దాకా వచ్చేస్తూ ఉంటుంది. చిన్నపిల్లల చొక్కాలు ఆరబెట్టుకుంటే ఎత్తుకొచ్చేసుకున్నట్టు. పైరూపమును చూడండి దేవుడు అనే మాట అడ్డం పెట్టుకుని కనబడకూడనివి కూడా బయటకు కనిపించేలాగా వస్త్రధారణ వేసుకుని తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు.
కొంతమంది ఉంటారు కొంకనక్క బ్యాచ్, వాళ్ళకి జాకీ బయటికి కనబడాలి. ఏంట్రా అని అడిగితే చాలా ఖరీదండి, నా ప్యాంటు కంటే షర్ట్ కంటే జాకీ చాలా ఖరీదండి. మన అంతకంటే ఖరీదైన లోపల ఉన్నాయి కదరా, అవి చూపెట్టు. కిడ్నీలండి, గుండెకాయ ఖరీదైనవి కదా, అవి ఎక్కడ బయట ఉంటాయి, లోపల ఉంటాయి కదా. మరి కిడ్నీలు ఉన్నాయిగా, గుండెకాయ ఉందిగా, చాలా ఖరీదది. మరి బయట వేసుకుని చూపెట్టరాయి. పై రూపమును దేవుడు లక్ష్య పెట్టడు అంటే సేనదయ్యాలు పట్టినోళ్ళలాగా ఇప్పుకు తిరగమని కాదు. ఈ మాటలు మాట్లాడుతున్నందుకు ప్రభు నన్ను క్షమించునుగాక. కొంతమంది ప్రభు పైరూపును లక్ష్య పెట్టారండి అని కనబడకూడని శరీర భాగాలు కూడా బయట కనిపించేలా తిరుగుతున్న ఆడవాళ్ళు మగ ఎగిరిపోద్దంటే నేను ఎగరగొట్టేస్తానని కాదండి, దేవుడు ఎగరగొట్టేస్తాడు. భక్తిహీనుల నడినెత్తి ఓడగొట్టబడుద్ది అనుంది బైబిల్లో. నడినెత్తి ఓడగొట్టబట్టం అంటే ఏమిటది? పోస్ట్ మార్టం చేసేటప్పుడు శానం పెట్టి సుత్తితో ఒక్క దెబ్బ పళ్ళు మనం కొట్టేసరి ఊడొచ్చేద్ది. ఏంటది? అది దెబ్బ ఎగిరిపోవటం అంటే. బైబిల్లో ఉన్న మాటనే ఇలా వాడుక భాషలో అంటున్నాను నేను. దెబ్బ ఎగిరిపోద్ది. పైరూపమును దేవుడు లక్ష్య పెట్టడు అంటే సరిగ్గా వస్త్రధారణ లేకుండా సేనదయ్యాలు పట్టినోళ్ళగా తిరగమని కాదు. ఒళ్ళంతా కప్పుకుంటూ నువ్వు ఏ రంగు దుస్తులు వేసేవని కాదు, నువ్వు స్త్రీవి, నీవు పురుషుడు అని చెప్పు. ఇతరులు గుర్తించడానికి ఏవేవో చూపెట్టక్కర్లా. శరీరం అంతా కప్పబడుతూ మంచిగా వస్త్రధారణ చేసుకుని భక్తి చేయి, అది మంచిది. అర్థమైందా? రైట్. అక్కడ రంగు అనేది కూడా లేదు, దానికి కూడా చెప్పేసాను ముందే నేను. కాబట్టి శరీరం అంతా కప్పబడుతూ మంచిగా వస్త్రధారణ చేసుకుని ఉండాలి. అయితే నువ్వెంత సౌందర్య రాశిగా సౌందర్యవంతుడివిగా పై కనబడుతున్నా దేవుడు ఆ పైరూపమును లక్ష్య పెట్టాడు. పైరూపును గనక లక్ష్య పెడితే దావీదు గారు మహారాజు అయ్యేవాడే కాడు. ఎందుకంటే దావీదు గారి కంటే తన అన్నలు ఇంకా బాగుంటారు, గొప్ప శరీర దారుఢ్యం కలిగిన వాళ్ళు. అప్పటికే యుద్ధంలో వాళ్ళకి ప్రవేశం ఉంది, గొప్పవాళ్ళు వాళ్ళు ఈయన కంటే. అయితే పైరూపమును దేవుడు లక్ష్య పెట్టరు, అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు మన దేవుడు. ఆయన కోరుకుంటున్నది బాహ్య సంబంధమైన సౌందర్యం కాదు, ఆయన కోరుకుంటున్నది ఆత్మీయ సౌందర్యము. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకుంటున్నారు. రెండవ రాకడలో రాబోతున్న యేసు ప్రభువు వారికి కావలసినది ముడత మచ్చ డాగు కలంకమట్టిదేదీ లేనిదైన ఆత్మీయ సౌందర్యము కలిగిన వధువు సంఘం మాత్రమే. రెండవ రాకడలో రాబోతున్న యేసు ప్రభువు వారు కోరుకుంటున్నది ఆత్మీయ సౌందర్యము కలిగిన పరిశుద్ధ వధువు సంఘాన్ని మాత్రమే. ఆయనలా కోరుకోవటంలో ఎటువంటి తప్పిదం లేదు, ఆయనలా కోరుకోవటంలో ఎటువంటి స్వార్థము లేదు. అర్థమవుతుందా? ఎటువంటి స్వార్థం లేదు ఆయన అలా కోరుకోవటంలో. బాగా గమనించండి, ఆయన అలా కోరుకుంటంలో ఎటువంటి తప్పు స్వార్థం లేదు. ఎందుకంటే మనం ఆత్మీయ సౌందర్యవతులముగా తీర్చిదిద్దబడటానికి మన కొరకు ఏమేమి చెయ్యాలో అవన్నీ కూడా ఆయన భూలోకానికి వచ్చి చేసి వెళ్ళారు. మనకు ఏమేమి ఇవ్వాలో అవన్నీ కూడా యేసు ప్రభువు వారు మనకు అనుగ్రహించారు. ఇంత చేసి ఎన్నో ఇచ్చిన యేసు ప్రభువు వారు మన నుండి ఆత్మీయ సౌందర్య స్థితిని కోరుకోవటంలో తప్పుందా? తప్పు లేదు. ఆయన అలా కోరుకుంటున్నారు. మరి ఎప్పుడు తెల్లబట్టలు వేసుకుని నూనె తక్కువ చేయొద్దని ఆ మాటలో కూడా భావం మనం గమనిస్తే, ఎప్పుడూ తెల్ల వస్త్రాలే ధరించుకుని ఉండు అంటే అర్థం తెలుపు పరిశుద్ధతకు గుర్తు. పరిశుద్ధతను ధరించుకుని ఉండు, పరిశుద్ధతని కోల్పోకు అని. నీ తలకు ఎప్పుడు నూనె తక్కువ చేయకు అంటే నీకు నేను ఇచ్చిన అభిషేకాన్ని తక్కువ చేసుకోకు అని. కొంతమంది ఉంటారు, ఏమండి ఎలక్షన్లు వచ్చినాయి ఇంకొన్ని పాస్టర్లు రాజకీయ నాయుడు తిరిగి అంటారు ఇలాగా. ఆడి దగ్గర వంగావు అంటే అర్థం ఏమిటో తెలుసా? నీ అభిషేకాన్ని నువ్వే చేతులా తగ్గించుకుంటున్నావు, శవపేటిక మొహమా. వాడు 4 సంవత్సరాలు ఉంటాడు, 3 సంవత్సరాలు ఉంటాడు, 5 సంవత్సరాలు ఉంటాడు. ఎప్పటికీ మనం గొప్పవాళ్ళం. డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఏం చెప్పారో తెలుసా? అమెరికా ప్రెసిడెంట్ కంటే గొప్పవాడు పాస్టర్ అంటే అని చెప్పాడు ఆయన.
నువ్వు ఎవరి దగ్గరికి ఇలా వంగుతున్నావు అనుకో, అయ్యా ఎక్కువ కానికెత్తున్నారని వీళ్ళు అన్నావు అనుకో, వాడిచ్చే కానుకను బట్టో వాడికున్న రేంజ్ను బట్టో నువ్వు అలాగా వంగేవనుకో వాళ్ళ దగ్గర, నీ అభిషేకాన్ని చేతుల్లో నువ్వే తగ్గించుకుంటున్నావు. ఆ నూనెని ఎప్పుడు తక్కువ చేసుకోకు, అది ఆ అభిషేకాన్ని ఎప్పుడు కూడా తక్కువ చేసుకోకు. ఎక్కడ తక్కువ చేయకు. నువ్వు తల ఉంచావంటే నీ అభిషేకాన్ని ఉంచావు అక్కడ. నేను అందుకనే చాలా చోట్ల చెప్తాను, దేవుని బిడలంగా దైవజనులంగా మనం తగ్గించుకోవాలి, కానీ ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకూడదు. తగ్గించుకోవాలి, అందులో తప్పులేదు, కానీ తక్కువ అంచనా వేసుకో. లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. నేను నేల మట్టుకు తగ్గించుకుంటా, కానీ నా బ్రతుకులు ఎప్పుడు నేను తక్కువ అంచనా వేసుకోను. ఎందుకంటే నా దేవుడు గొప్ప దేవుడు. ఎందుకు తక్కువ అంచనా వేసుకోవాలి నేను? కనుక ఎప్పుడూ పరిశుద్ధతను ధరించుకునుండు. అయితే అలవాట్లు ఎప్పుడు నీ తలకు నూనె తక్కువ చేయకు, అంటే అభిషేకాన్ని తక్కువ చేయకు ఎక్కడా కూడా. దేవుడు కోరుకున్నట్లుగా ఉండు. ఆయన కోరుకుంటున్న ఆత్మీయ సౌందర్య స్థితి అనబడిన పరిశుద్ధ స్థితిని కలిగి ఉండు. ముడత, మచ్చ, డాగు, కలంకం వంటి దేది లేనిదైన ఆత్మీయ సౌందర్యము కలిగిన పరిశుద్ధ వధువు సంఘముగా సిద్ధపాటు కలిగి ఉండు. ఖచ్చితంగా ఆయన కోరుకుంటున్నది అటువంటి సమూహాన్ని. దేవునికి మహిమ కలుగునుగాక. అలా మనం ఆయత్తం అవ్వాలి. అలా ఆయన కోరుకోవటంలో ఎటువంటి స్వార్థం లేదు, తప్పు లేదు. ఆయన అలా కోరుకుంటున్నారు. ఆయన కోరికకు తగినట్లుగా మనం ఉండాలి. ఎందుకంటే మన కొరకు ఎంతో చేశారు ఆయన, మనకు ఎన్నో ఇచ్చారు ఆయన. ఇంకా మీకు తెలియటానికి చెప్తాను, మనలో మనమాట ఒక్క గాయం పాలైనటువంటి ఆదాము గారికి అందమైనటువంటి భార్య వచ్చిందా లేదా అండి? చెప్పండి. ఒక్క గాయం పాలే అయ్యాడు, అందమైనటువంటి భార్య వచ్చింది. ఈ ఫ్యాన్ కొద్దిగా అదే అంటే ఈ లోపల మెసేజ్లు వచ్చేస్తూ ఉంటాయి లైవ్లకి. ఊరు వస్తుంది, అవి వచ్చినాయి ఏమన్నా. ఊరంటే ఏ తుఫాన్ అనుకుంటారు, ఫ్యాన్ బాబు అది. సరే వద్దు నన్ను ఆపేయండి ప్లీజ్. మీరు గమనించండి, ఒక్క గాయం పాలైనటువంటి ఆదాము గారికి అందమైనటువంటి భార్య వచ్చిందండి. ఒక్క గాయం పాలైన ఆదాము గారికి అందమైనటువంటి భార్య వచ్చినప్పుడు పంచగాయాల పాలైన కడపటి ఆదామైన యేసు ప్రభు వారికి ఇంకెంత గొప్ప ఆత్మీయ సౌందర్యము కలిగిన పరిశుద్ధ వధువు సంఘము కావాలి, రావాలి. ఆలోచన చేయండి. అరే, ఒక్క గాయం పాలైన వ్యక్తికే అందమైనటువంటి భార్య వచ్చినప్పుడు పంచగాయాల పాలైన కడపటి ఆదామైన ప్రభువుకి ఇంకెంత గొప్ప ఆత్మీయ సౌందర్యం కలిగిన వధువు సంఘం కావాలి, రావాలి. కోరుకున్న సుందరవతైన స్త్రీని భార్యగా పొందటానికి తన మామయ్యంట 7 ఏండ్లు కొలువు చేశాడు యాకోబు గారు. ఎన్నేళ్ళు? 7 ఏళ్ళు. వచ్చిందా? రాలా. రాహేలు గారికి బదులు లేయా గారు వచ్చింది. సరే ఏదొకట్లే అని సరిపెట్టుకున్నాడా? లేదు, ఇంకొక 7 ఏళ్ళు మనలా పాలితనం చేశాడు. అలా చూడకండి మన మగ బ్యాచ్, మనకు అలాంటి ఏర్పాట్లు ఏమీ లేవు. దెబ్బగిరిపోద్ది. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసే చూడకుండా వదిలేశాడు. పైగా అప్పుడు బహుభార్య తత్వం అమల్లో ఉంది కాబట్టి సరిపోయింది. ఈ రోజుల్లో వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, ఏకపత్ని వ్రతులై ఉండండి. మీరు బళ్ళు మార్చండి, బట్టలు మార్చండి, కార్లు మార్చండి, ఫోన్లు మార్చండి, ఇంకేమీ మార్చకండి. చాలా ప్రమాదం. అప్పుడు మనోడు కుదిరింది కాబట్టి అలా చేశాడు. ఇంకో 7 ఏళ్ళు మరలా పాలితనం చేశాడు. ఇప్పుడు 7 వెరస ఎంత? 14 ఏళ్ళు. 14 ఏళ్ళు అంటే లైఫ్ అంటారు దాన్ని. మర్డర్ చేసినోడు కూడా బయటకు వచ్చేయచ్చు. అంటే మనోడు వైఫ్ కోసం లైఫ్ ఖర్చు పెట్టాడు జీవితంలో. 14 ఏళ్ళు పాలితనం చేశాడు. కోరుకున్న సుందరవతైన స్త్రీని భార్యగా పొందుకున్నాడు. అయితే నేనంటాను, యాకోబు గారు అనుభవించిన 14 ఏండ్ల పాలేరుతనపు శ్రమ యేసు ప్రభువు వారు మన కొరకు భరించిన శిలువ శ్రమల ముందు ఏ మూలకి రావు, దిగదుడిపే. యాకోబు గారి కంటే ఎక్కువ శ్రమ నొందిన దేవుడు, ఆదాము గారి కంటే ఎక్కువ గాయములు పొందిన దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారు. మరి ఆయనకి ఇంకెంత గొప్ప ఆత్మీయ సౌందర్యము కలిగిన పరిశుద్ధ వధువు సంఘము కావాలి, రావాలి. ఆలోచన చేయండి. ఏమండి, ఏమీ బాగోనోడికి ఎన్నో కోరికలు ఉంటాయి కదా పెళ్ళి అనేసరికి.
ఇప్పుడు పెళ్ళిడు వచ్చింది కుర్రాడికి, మరి నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నానో పిల్లలు ఉండాలి చెప్పరా అని అడిగితే వాడేమంటాడు? సన్నగా ఉండాలి, నాజుగ్గా ఉండాలి, ఎర్రగా ఉండాలి, ఎత్తునకు సరిపోవాలి, జుట్టు పొడుగ్గా ఉండాలి, బాగా చదువుకుని ఉండాలి. ఎన్ని ఉండాలంటే ముందు నీకు మొహం ఉండాలి. ఒరే నువ్వు పగలే కనపడవు కదరా, నువ్వు నిన్ను చూపెట్టే కదరా పిల్లలకి అన్నం పెడుతున్నారు ఊళ్ళో. నీ మొహం చూపెడితే భయపడి వంగేసేస్తున్నారు పిల్లలు. కొరియా కూతిలాగా, చంబల్లేళ్ళు బందిపోట్లాగా, కరెంట్ షాక్ కుట్టిన కాకిలాగా, వడదబద్దగిన ఉడతలాగా, గొరగేదుల్లో గూనిగేదిలాగా, దూడల్లో దునపోతులాగా ఉంటావు. టెప్పర్లారీ వెనకాల బేతాళ్ళు బొమ్మగాడి మొహం నీది. నీకు ఇన్ని కోరికలు పెళ్ళినసరికి అలా ఉండాలి, ఎలా ఉండాలని. ఎన్ని ఉండాలంటే ముందు నీకు మొహం ఉండాలి. ఏమీ బాగోని మన మానవ ముఖాలకే ఇన్ని కోరికలుంటే, దేవుని స్వరూపాన్ని కోల్పోయిన మన మానవ ముఖాలకే ఇన్ని కోరికలుంటే, యేసయ్య ఎలాంటి వాడండి? ఎంతో సుందరుడు కదండి ఆయన. ఎంతో సుందరుడమ్మ తాను, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. ధవళ వర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ధవళ వర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు. అవలీలగా అతని గుర్తింపగలనమ్మ, అవలీలగా అతని గుర్తింపగలనమ్మ. ఎంతో తానెంతో అతడెంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. ఎంతో సుందరుడండి యేసు ప్రభువు వారు. యేసు ప్రభువు వారి యొక్క విశ్వరూపము నీవు చూడాలంటే ప్రకటన గ్రంథం చదవాలి. యేసు ప్రభువు వారి యొక్క సుందర స్వరూపాన్ని చూడాలంటే పరమగీతముల గ్రంథం చదవాలి. ప్రకటన గ్రంథములో ఆయన విశ్వరూపం ఉంటుంది, పరమగీతముల గ్రంథంలో ఆయన సుందర స్వరూపం ఉంటుంది. ఆయన సుందరత్వాన్ని గురించి ఒక గ్రంథమే వ్రాయబడింది. మరి మనమెంత సుందరాంగులు వండ్రా, మనకి ఇన్ని కోరికలు ఉంటాయి. రోజు ఆవదంతో అట్లేసుకు తినే మొహం నీది. నీకు ఇన్ని కోరికలు ఉంటాయి. పెళ్ళనేసరికి సన్నగా ఉండాలి, నాజుగ్గా ఉండాలి, ఎర్రగా ఉండాలి, ఎత్తు నాకు సరిపోవాలి, జుట్టు పొడుగ్గా ఉండాలి, బాగా చదువుకుని ఉండాలని ఇన్ని కోరికలు ఉంటాయి. ఎన్ని ఉండాలంటే ముందు నీకు మొహం ఉండాలిగా. ఏమీ బోగోని మన ముఖాలకే, మానవ ముఖాలకే ఇన్ని కోరికలుంటే, ఎంతో సుందరుడై ఉండి కేవలం మన కొరకు అనగా మానవ జాతి కొరకు స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా అయిపోయినటువంటి యేసు ప్రభువు వారు మన నుండి ఆత్మీయ సౌందర్య స్థితిని కోరుకోవటంలో తప్పుందా? చెప్పండి. స్వార్థం ఉందా? లేదు. తన రూపుని కోల్పోయిన మన కొరకు మన రూపంలో భూలోకానికి వచ్చి మనల్ని తన రూపంలోనికి మార్చుకోవటానికి స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా అయిపోయారు యేసు ప్రభువు వారు. అలాంటి ప్రభువు మన నుండి ఆత్మీయ సౌందర్య స్థితిని కోరుకోవటంలో ఎటువంటి తప్పిదము లేదు, ఎటువంటి స్వార్థము లేదు. కనుక ఆయన కోరుకుంటున్న కోరికకు తగిన వారంగా మనం మారిపోవాలి. ఆయన కోరుకుంటున్న రూపురేఖలలోనికి మనం రూపాంతరం చెందాలి. ముడత, మచ్చ, డాగు, కలంకమట్టిదేది లేనిదైన ఆత్మీయ సౌందర్యము కలిగిన వధువు సంఘముగా మనము రాకడకు సిద్ధపడాలి. ఆయన కోరుకుంటున్న కోరికకు తగిన వారంగా మనం మారిపోవాలి. దేవుడు మన నుండి ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకుంటున్నారు.
ఆత్మీయ సౌందర్యంతో కూడిన పరిశుద్ధ స్థితిని మన నుండి ఆయన కోరుకుంటున్నారు. అలాంటి స్థితిని మన బ్రతుకుల్లో మనం పొంది తీరాలి. పొందాలి అంటే మనం కలిగి ఉండవలసిన మంచి లక్షణాలు మనం కలిగి ఉండి తీరాలి. మీకు అర్థమయ్యేలా చెప్తాను. చెప్పండి, దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నారు? సౌందర్యాన్ని. ఏ సౌందర్యం అది? ఆత్మీయ సౌందర్యం. కనుక మనం ఏం కలిగి ఉండాలి? ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే రెండవ రాకడలో రాబోతున్న ప్రభువుకి కావలసింది ఏమిటి? ముడత, మచ్చ, డాగు, కలంకమట్టిదేది లేనిదైన ఆత్మీయ సౌందర్యము కలిగిన పరిశుద్ధ వధువు సంఘం దేవునికి కావాలి. ఆ విధంగా మనం రాకడకు సిద్ధపడాలి. అలా మనం సిద్ధపడాలి అంటే ప్రియులారా వినండి, ఖచ్చితంగా మనం కలిగి ఉండవలసిన లక్షణాలు కలిగి ఉండాలి. రక్షణ పొందిన వాళ్ళంగా మనం కలిగి ఉండవలసిన లక్షణాలు మనం కలిగి ఉండి తీరాలి. సంఘ సభ్యులంగా కొనసాగుతున్న మనం కలిగి ఉండవలసిన లక్షణాలు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఏమిటవి అంటే ఒక 7 విషయాలు చెప్తాను మీకు, చాలా జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో ఎందరెందరో భక్తులు, భక్తురాండ్రులు ఉన్నారు. లేఖనములు మనం ధ్యానిస్తున్నప్పుడు వాళ్ళు వాక్యంలో మనకు కనబడుతారు. అలా బైబిల్ గ్రంథంలో మనకు కనిపించే భక్తులు, భక్తురాండ్రులు కూడా వీళ్ళందరూ ఆత్మీయ సౌందర్యం కలిగిన వాళ్ళు, దేవుడు కోరుకున్న స్థితి కలిగిన వాళ్ళు. అందుకనే భక్తులయ్యారు, అత్యున్నతమైన వ్యక్తులయ్యారు, విశ్వాస వీరుల జాబితాలో చేరారు, కిరీటం పొందే వాళ్ళ లిస్టులో ముందున్నారు. స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు కలిగి ఉన్న గొప్ప లక్షణాలు దానికి కారణం. అలా ఆత్మీయ సౌందర్యము కలిగిన భక్తులలో ఒక భక్తుడు ఎపఫ్రా. చెప్పండి, ఎవరు? ఎపఫ్రా. బైబిల్లో ఉన్న గొప్ప భక్తులలో ఎపఫ్రా గారు ఒకరు. వారిని గురించి ఎందుకు చెప్పదలిచాను అంటే, ఎపఫ్రా అనే పేరుకు అర్థం సౌందర్యవంతుడు. నాతో చెప్పండి, ఏమిటి? సౌందర్యవంతుడు. ఎపఫ్రా అనే పేరుకు అర్థం సౌందర్యవంతుడు. ఆశ్చర్యం ఏమిటంటేనండి, ఆయన పేరుకు తగ్గ తీరు కలిగిన వాడు. బాగా వినండి, పేరుకు తగ్గ తీరు ఉంది ఆయనలో. కొంతమందికి మంచి పేర్లు ఉంటాయి కానీ మంచి తీరులు ఉండవు. ఒకసారి కృష్ణా జిల్లా ఎడిషన్లో పడింది 2004 సంవత్సరంలో ఒక వార్త. దావీదు అనే వ్యక్తి యోహాను అనే వ్యక్తిని పొడి చేశాడంటండి. ఎంత దారుణమో చూడండి. వాళ్ళ పేర్లు బాగున్నాయి కానీ వాళ్ళ తీరులు బాగోలేదు. మరొకసారి మెయిన్ ఎడిషన్లో పడింది. రుద్రాక్షపల్లిలో రక్తాక్షుడు రామారావు, రామారావుకి అనుచరుడు యేసు అని వేశారు పేపర్లో. రుద్రాక్షపల్లిలో రక్తాక్షుడు అంటే మీరు వార్త చాలా కాలంగా పేపర్ చదివి అలవాటు కలిగిన వాళ్ళకి అర్థమవుతుంది. రుద్రాక్షపల్లి అనేటువంటి గ్రామంలోనికి ఒక దొంగ ప్రవేశించాడు. దొంగతనం చేస్తూ ఉండగా దొరికిపోయాడు. గ్రామస్తులందరూ అతన్ని కొట్టి కట్టేశారు. గ్రామస్తులు కొట్టిన దెబ్బలకు ఆ వ్యక్తి, ఆ దొంగ చనిపోయాడు. ఆ దొంగ చనిపోవటాన్ని బట్టి ఆ దొంగ యొక్క సోదరుడు ఆ ఊరి మీద కక్ష కట్టి ఒక రోజున 2 కత్తులు తీసుకుని ఒక్కో చేతితో కోటి పట్టుకుని రుద్రాక్షపల్లిలోనికి వెళ్ళి కనబడిన వాళ్ళందరూ నరికేసాడండి. ఆ కోపంతో నరికేసి చిన్నలు పెద్దలను చూడకుండా తెగ నరికేసి పారిపోయాడు. వాడు దొరకల చాలా కాలం. వాడిని వెతికేటప్పుడు ప్రతిరోజు వాటిని గురించిన వార్త వచ్చేది పేపర్లో. రుద్రాక్షపల్లిలో రక్తాక్షుడు రామారావు, అక్కడ ఉన్నాడేమో అని, ఎక్కడ ఉన్నాడేమో అని సందేహం వస్తూ ఉండే. ఒకరోజు ఏమొచ్చిందంటే రుద్రాక్షపల్లిలో రక్తాక్షుడు రామారావు, రామారావుకి అనుచరుడు యేసు అని వేశారండి. చూశారు ఎంత వింతో? అతగాడి పేరు బాగుంది కానీ వాడి తీరు బాగలేదు. రక్తాక్షుడికి సహకరించాడు వీడు. రక్షకుని పేరు పెట్టుకుని రక్తాక్షుడికి సహకరించాడట. ఎంత భయంకరం అండి! వాడి పేరు బాగుంది కానీ వాడి తీరు బాగలేదు. ఇప్పుడు యోబు అని పేరు పెట్టుకుని జోబు కొడతాను అనుకోండి, ఆడి పేరు యోబు, వాడు కొట్టేది జోబు అంటారనరా? అది పేరుకు తగ్గ తీరే కాదు కదా.
ఆయన పేరు మార్కండి, ఆయన రెమార్కండి ఆయన అన్నారనుకో, అది పేరు దగ్గర తీరా కాదు కదా. నా ఆత్మీయ తండ్రి ఏమన్నారంటే, గాబ్రియల్ని పెట్టుకుని గాడిద బతికి అంటే సుబ్బారావుని పెట్టుకుని శుభ్రంగా బ్రతుకుతుంది ఏమన్నాడు ఆయన. నేనేమంటానంటే, పేరు పెంట్రయ్య అని ఉన్నా పర్లేదు, సెంట్లాగా బతకాలి. నీ పేరు బాగోకపోయినా నీ తీరు బాగుండాలి, నీ బట్టలు బాగోకపోయినా నీ బ్రతుకు బాగుండాలి. ఒకవేళ పేర్లు బాగుంటే ఖచ్చితంగా తీరులు కూడా బాగోవాలి. కొంతమందికి మంచి పేర్లు ఉంటాయి, మంచి తీరులు ఉండవు. కానీ ఇతను అలాంటి వాడు కాదు. ఎవరు? ఎపఫ్రా గారు అలాంటి వాడు కాదు, పేరుకు తగ్గ తీరు కలిగిన వాడు. ఒక ఆవిడ ఫోన్ చేసింది నాకు, ప్రార్థన చేయండి అయ్యగారు అంది. ఎవరమ్మా మీరు అని అడిగాను. పలానా పాస్టర్ గారి సోదరేనండి అని చెప్పింది. ఆ పాస్టర్ గారు నాకు బాగా పరిచయస్తులు. మీకు అర్థం కావటానికి చెబుతాను. చిలకలూరిపేట వెళ్ళక ముందు మర్రిపాలెం అనేటువంటి ఒక గ్రామం ఉంటుంది, హైవే పక్కనే. అక్కడ సేవ చేస్తున్నటువంటి పాస్టర్ గారు జయరావు గారిని మంచి దైవజనుడు. వారి సేవా జీవితంలో ఎన్నో అద్భుతాలు దేవుడు చేశారు. మంచి దైవజనుడు ఆయన. నాతో కలిసి ఆత్మీయంగా ముందుకు సాగేటువంటి వాళ్ళల్లో వారు ఓ ముఖ్యమైనటువంటి దైవజనులు. ఆ దైవజనుని యొక్క సోదరి ఈవిడ. నేను ఆ దైవజను నన్ను సభలకు పిలుస్తూ ఉంటాడు. ఆ సభలకు అన్న ఏర్పాటు చేసే సభలకు బంధువులందరూ వస్తారు, అలా వచ్చి ఉంటుందేమో చూసింది ఆవిడ నన్ను. ఎవరి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేసింది ఆ తల్లి నాకు. ప్రార్థన చేయండి అయ్యగారు అంది. ఎవరి తాలూకు అంటే పలానా పాస్టర్ గారి సోదరిని అంది. అలాగమ్మా, చాలా సంతోషం. ఏంటమ్మా అవసరం తింటన్నాను. అస్సలు ఒంట్లో బాగోట్లేదండి, ఒళ్ళంతా నీరు వచ్చి చాలా ఇబ్బందిగా ఉంది, అనారోగ్యం పోవట్లేదండి, అనారోగ్యంతో నలిగిపోతున్నాను అంది. తప్పకుండా ప్రార్థన చేస్తాను తల్లి, దేవుడే కార్యం చేస్తారు. మీ పేరేమిటమ్మా అన్నాను. ఆరోగ్యం అని చెప్పింది. ఏమని చెప్పింది? నిజమండి, జరిగిన విషయం ఉంది. ఆవిడ ఇంకా ఉంది. నేను పేరుతో సహా చెప్పాను, ఆ పాస్టర్ గారి పేరు కూడా చెప్పేశాను. ఇది కల్పితం కాదు, నిజం. నీ పేరేమిటమ్మా అన్నాను. ఆరోగ్యం అండి అంది. అయ్యో, ఓ నిమిషం ప్రార్థన రాలేదు బయటికి నాకు. మళ్ళీ అలాగ తమాయించి ప్రార్థన చేస్తానమ్మా, ప్రభువా ఆరోగ్యం గారికి ఆరోగ్యం ఇవ్వండి అని ప్రార్థన చేశాను. చెప్తున్నా మీకు ఎందుకు ఈ ఉదాహరణ వాడుతున్నానంటే, వారిని తక్కువ చేయటానికి కాదు నా ఉద్దేశం. చాలామందికి మంచి పేర్లు ఉంటాయి కానీ మంచి తీరులు ఉండవు. కానీ ఈ ఎపఫ్రా గారు అలా కాదు, పేరుకు తగ్గ తీరు కలిగిన వాడు. ఇతని పేరుకు అర్థం సౌందర్యవంతుడు. అతడు నిజముగా సౌందర్యవంతుడే. అతడు అలా పేరుకు తగ్గ తీరు కలిగిన వాడై నిజమైన ఆత్మీయ సౌందర్యవంతుడుగా తీర్చిదిద్దబడటానికి గల కారణం ఎపఫ్రా గారిలో ఉన్న 7 మంచి లక్షణాలు. ఆ 7 మంచి లక్షణాలు ఏ క్రైస్తవ వ్యక్తి అయితే, ఏ క్రైస్తవ భక్తుడైతే కలిగి ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు ఉన్నతులవుతారు. క్రైస్తవ మార్గంలో ఖచ్చితంగా వాళ్ళు దేవుడు కోరుకున్న ఆత్మీయ సౌందర్యాన్ని పొందుకుని ఉంటారు. ఏమిటా 7 లక్షణాలు అంటే ఒకటిగా మీకు చెప్తాను. ముందుగా 3 చారిత్రాత్మకంగా చెబుతాను, తర్వాత 4 వాక్యాన్ని చూపిస్తూ చెబుతాను. ఏమండి, చాలా జాగ్రత్తగా వినండి. అంటే వారిని గురించి ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు, కానీ 7 విషయాలు మాత్రం జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది ఏమిటంటే, ఎపఫ్రా గారు వాక్యాశక్తి కలిగిన వాడు. నాతో చెప్పండి, ఏ ఆసక్తి? వాక్యాశక్తి కలిగిన వాడండి ఆయన. ఎపఫ్రా గారిలో వాక్యాశక్తి ఉంది. ఇది చాలా గొప్ప లక్షణం. బైబిల్ ఏం చెప్తుందంటే, సత్య వాక్యము మూలముగా తన దయా సంకల్పము చొప్పున దేవుడు మనలను కనెను, కనుక మీరు వినుటకు వేగిరపడుడి అనుంది. వినటానికి మీరు వేగిరపడండి. ఎందుకంటే దేవుడు తన దయా సంకల్పము చొప్పున సత్యవాక్యము మూలముగా మనలను కనెను గనుక మీరు వినుటకు వేగిరపడండి అనే వాక్యం అంటుంది. ఏమి వినటానికి వేగిరపడాలి? కల్పించిన కథల, చెడు మాటల కాదు. ఏమి వినటానికి మనం వేగిరపడాలంటే వాక్యమును వినుటకు మనం వేగిరపడాలి. వాక్యాన్ని వినటానికి మనం వేగిరపడాలి. బైబిల్ చెబుతుంది, చెవియొగ్గి నా యొద్దకు రండి, వినిన ఎడల మీరు బ్రతుకుదురు. వింటే బ్రతుకుతారు అంటే అర్థం ఏమిటి? వినకపోతే చస్తారనేగా. చస్తారు అంటే మిమ్మల్ని పెట్టులో పెట్టి ఊరుకొత్తరానికి మోసేస్తారని కాదండి.
చస్తారు అంటే అర్థం ఆధ్యాత్మిక స్థితిలో, ఆత్మలో చచ్చిపోతారు. మనుష్యుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును, బైబిల్లో ఉంది కదా. కనుక వాక్యం వింటే మనం జీవిస్తాం. ఇప్పుడు వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించును. ఇప్పుడు జీవించాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలంటే ఎవరి మాటలు వినాలి? దేవుని మాటలు, వాక్యపు మాటలు వినాలి. వాక్యం వినటానికి మనం వేగిరపడాలి. అదే వాక్యాశక్తి. వాక్యాశక్తి కలిగి ఉండాలి. ఎపఫ్రా గారికి ఎంత గొప్ప వాక్యాశక్తి ఉందో తెలుసా అండి? ఆ రోజుల్లో ముఖ్య ప్రసంగికుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. గొప్ప భక్తి పొంగవుడండి పౌలు గారు. అపోస్తలుడైన పౌలు గారు ముఖ్య ప్రసంగికుడు. ఇప్పుడు గమనించండి, పౌలు గారు వాక్యం ప్రకటించటానికి ఒక పట్టణానికి వచ్చారు. అనగా ఎఫెస్సు అనేటువంటి పట్టణానికి వచ్చారు. ఎఫెస్సు అనే పట్టణానికి పౌలు గారు వాక్య పరిచర్య చేయడానికి వచ్చిన సంగతి కొలసీ పట్టణములో ఉన్నటువంటి ఎపఫ్రా గారికి తెలిసింది. ఆ రోజుల్లో ఒక పట్టణానికి దైవజనుడు వచ్చాడంటే ఆ రోజు ప్రసంగం చేసి వెళ్ళిపోవటం కాదు. ఇప్పుడైతే అలా జరుగుతోంది. ఎందుకంటే అవసరం కూడా. ఎందరో దైవజనులు దేవుని పని కొరకు ముందుకు సాగుతున్నారు. దేవుని ఏర్పాటులో అందరూ కూడా పరిచర్యలో వాడబడాలి. అది నా ఉద్దేశం. కొంతమంది 3 రోజులు మీరే ఉండాలని అడుగుతూ ఉంటారు నన్ను. ఎందుకు బాబు, ఒక రోజు వస్తానులేండి. చాలామంది దైవజనులు ఉన్నారుగా, వాళ్ళని ఉపయోగించండి నన్ను. కొంతమంది పదే పదే వస్తారు. ఇప్పుడు మండపేట మహాసభలకు వెళుతున్నాను ఈ నెలలో. ఇప్పటికీ ఇది 20వ సంవత్సరం నేను అక్కడికి వెళ్ళటం ప్రారంభించి ప్రసంగికుడిగా. అలా కొన్ని సభలు ఉంటాయి. కొన్నిసార్లు నాకే కొన్ని చోట్లకి పదే పదే వెళ్ళినప్పుడు బోరు కొట్టేస్తుంది. ఇంక వీళ్ళు కొత్త ప్రదేశాలకి వెళ్ళనివ్వరా నన్ను, ఇంక వేరే చోటకి వెళ్ళి వాక్యం ప్రకటించొద్దా, ఎప్పుడు వీళ్ళే పిలుస్తున్నారేమిటి? వీళ్ళు ప్రతిసారి పిలవటం వల్ల క్రొత్త వాళ్ళు ఎవరైనా మాకు కావాలా డేట్స్ అంటే ఇవ్వాలి అని పరిస్థితి వస్తుంది కదా. క్రొత్త ప్రదేశాలకు కూడా వెళ్ళాలి కదా అని నాకు అనిపించి అప్పటికి 5-6 సంవత్సరాలు పిలిచిన వాళ్ళతో ఏమంటారంటే, ఈసారికి చాలామంది దైవజనులు ఉన్నారు, వాళ్ళని పిలవండి. ఎప్పుడూ కూడా పేరు ప్రఖ్యాతులు గాంచి ఏమండి ఫీల్డ్లో ఉన్నత స్థాయిలో మీ కళ్ళకు కనబడే వాళ్ళని పిలవటమే కాదు, అప్కమింగ్ స్పీకర్స్ ఉన్నారు చాలామంది, చక్కగా దేవుని మాటలు చెప్తారు. వాళ్ళు కూడా వాళ్ళని పిలవండి అని నాకు తెలిసిన వాళ్ళ పేర్లన్నీ నేను చెప్తాను. వీళ్ళు ఎవరో కొన్ని పిలుచుకోండి బాబు అని. ఇంతకీ నేను వాళ్ళకు పరిచయమో లేదో నాకు తెలియదు, అలుపుండి కనుక. కానీ వాళ్ళ పేర్లు మాత్రం నేను చెప్తూ ఉంటాను. పలానా తమ్ముడు ఉన్నారు, అద్భుతంగా వాడబడుతున్నారు, పలానా దైవజనుడు ఉన్నారు, వాడబడుతున్నారు, వాళ్ళని పిలుచుకోండి బాబు, నేను క్రొత్త ప్రదేశానికి ఏదో ఇవ్వాలనుకుంటున్నాను బాబు అని చెప్తూ ఉంటాను నేను. మీరు బాగా గమనించండి. ఎందుకు ఈ మాటలన్నీ మీకు నేను తెలియజేస్తున్నాను అంటే, వింటున్నారా మీరు? ఆ అక్కకి నా మాటలు నచ్చక లేచి మళ్ళీ కింద కూర్చుంటా. స్తోత్రం మర్యాద ఇచ్చిందండి. కుర్చీల నుండి కింద కూర్చున్నప్పుడు ఇవిడి దేవుని స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను చూడడానికి ఏదో బాలనాగమ నాటకంలో మైలుపగిరిగెళ్ళ ఉంటాను, కానీ చాలా మంచివాడిని అండి నేను. కావాలితే మా బావగారిని అడగండి, రమేష్ గారు. మరి చూడడానికి అలా కనపడతాం, ఏం చేస్తాం మరి. ఆ రోజుల్లో ఒక పట్టణానికి దైవజనుడు వచ్చాడంటే కొన్ని రోజులు ఆ ప్రాంతంలో ఆయన ఉండిపోయేవాడు. ఇప్పుడు అలా లేదు. అలా ఉండటం కూడా అంత కరెక్ట్ కాదేమో కదండి. ఇప్పుడు 7 రోజులు సభలో పెట్టడానికి 7 రోజులు ఒకే వ్యక్తి వెళ్ళి అన్నాడు అనుకోండి. ఎందుకంటే వాడబడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అప్పుడు చాలా తక్కువ, నిజం చెప్పాలంటే. ఇప్పుడు చాలా విస్తారం అయిపోయారు కదా. అర్థమవుతుందా మీకు? అందుకని నా ఉద్దేశం ఏమిటంటే అందరూ ఉపయోగించబడాలని. పైగా నా దగ్గర ఎవరు నాతో కలిసి ఉన్నా వాళ్ళని కూడా నేను ప్రోత్సహిస్తానండి. తమ్ముడు జాన్ ఇక్కడ మీటింగ్స్కి వచ్చారు. నాతో నా హోలీ టీములో ఎంతో చక్కటి సహకారిగా సభ్యుడిగా ఉన్న తమ్ముడు. మా ప్రతి మీటింగ్స్కి కీబోర్డ్ ప్లేయర్ అతనే. ఎవరు ఓదార్చలేనంత బాధ తన జీవితంలో కలిగినప్పుడు, ఆఖరికి చనిపోదామనేటువంటి పరిస్థితి కూడా అతనికి ఏర్పడినప్పుడు,
దేవుడు ఆశ్చర్య రీతిగా అతన్ని దర్శించి అద్భుతమైనటువంటి ఒక పాట వ్రాయించారు. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అద్భుతమైన పాట. ఆ పాటతో ప్రభువుని స్తుతించి ఆరాధించాడు. అతని స్థితే మారిపోయింది. దేవునికి స్తోత్రం. చాలామంది ఆ పాట నేర్చుకుని పాడుతున్నారు, కానీ ఇతనే వ్రాసినట్లు గుర్తించట్లేదు చాలామంది. అదో గొడవ వచ్చింది మళ్ళీ మధ్యలో. దానికోసం మళ్ళీ నేను ఒక వీడియో చేశాను. ఈ తమ్ముడే రాశాడు, ఈయనే పాడాడు, ఈయన ద్వారానే ఈ పాటను క్రైస్తవ ఆధ్యాత్మిక జగత్తుకు దేవుడు అందించాడని మళ్ళీ నేను ఒక వీడియో చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఎంత ఆశ్చర్యం అంటే దేవుడు అతన్ని దీవించారు. ఏ రోజు ఖాళీ లేకుండా వాడబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అలా ప్రోత్సహించే మనస్సు నా దగ్గర ఉంది కాబట్టి చాలామంది గాయకులు, ప్రసంగికులు కూడా దేవుని మహాకృపను బట్టి, నా వంతుగా అందించిన ప్రోత్సాహాన్ని బట్టి ఈ రోజున వాడబడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఉన్నారు. నజరేష్ అని ఒక గాయకుడు ఉంటాడు, మా హోలీ టీంలో సభ్యుడేవాడు తమ్ముడు. అలా నా ఉద్దేశం ఎప్పుడు కూడా అందరూ ముందుకు వెళ్ళాలి, అందరూ పరిచర్యలో వాడబడాలి, అందరూ గొప్పవాళ్ళు అవ్వాలి. పైగా ఇప్పుడు ఇంకా ఆసక్తి ఎక్కువైపోయింది నాకు. ఎందుకంటే సెకండ్ వేవ్లో 20,000 మంది దైవజనులు చనిపోయారండి. ఈ సోషల్ మీడియాలో పోస్టులు లెక్క పెడితే 20,000 మంది దైవజనులు కన్ను మూశారు, ప్రభు తిరిగి వెళ్ళిపోయారు. ఆ లోటు పూడ్చబడాలంటే ఇంకెంతమంది ముందుకు రావాలి దేవుని సేవకి. దేవునికి స్తోత్రం. అందుకనే మీరు కానుకలు ఇస్తున్నారు కదా, మీ జీవితాన్ని దేవునికి ఇస్తున్నారు కదా, మీ పిల్లల్ని కూడా దేవుని పని కొరకు ఇవ్వండి. దేవునికి స్తోత్రం. వాళ్ళను కూడా ప్రపంచానికి దీవెనకరంగా దేవుడు మారుస్తారు. మీరు గమనించండి, ఈ రోజుల్లో మంచి వాతావరణం ఏంటంటే, ఒక సభ జరుగుతుందంటే చాలామంది దైవజనుల్ని ఆ సభకు ఆహ్వానిస్తున్నారు, పాంప్లెట్లో వేస్తున్నారు, చక్కగా వాళ్ళందరి చేత మంచి వాక్యాహారాన్ని వెదజల్లింపజేస్తున్నారు. సంతోషం. కానీ అప్పుడు ఎంత సంఖ్యలో, పెద్ద సంఖ్యలో లేరు కదండి ప్రసంగికులు. కొంతమంది ఉండేవారు. వాళ్ళల్లో కూడా ముఖ్య ప్రసంగికులు ఎవరంటే వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు ఆ రోజుల్లో. వాళ్ళల్లో ఘనుడిగా, దేవుని పనివాడిగా వాడబడిన వారు ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు. కాబట్టి ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా కొన్ని రోజులు అక్కడ ఉండి పరిచర్య చేసేవారు. వాక్య పరిచర్య, దేవుని పరిచర్య. ఇలాంటి ప్రయాణ సాధనాలు కూడా లేవు కాబోలు. అప్పుడు లేవు కదా నిజానికి. లేకపోవటాన్ని బట్టి కూడా అప్పుడు ఆ విధంగా వాళ్ళు కొన్ని రోజులు ఉండిపోతూ ఉండేవారు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, అరే నిన్న వచ్చేసారా మీరు, మేము ఈరోజు వస్తారనుకున్నామండి అంటారు ఇక్కడ. ఆ రోజులు అలా కుదరదు. వెళ్ళాడు అంటే ఒక 20 రోజులు, నెల రోజులు అక్కడైనా ఉండిపోయాడు దైవజనుడు. ఈ వార్త ఆ నోట అందరికీ పాకేది. ఇదిగో పౌలు గారు వచ్చారా పట్టణానికి, పౌలు గారు వచ్చారా పట్టణానికి అని చెప్పుకునేవాడు. కాబట్టి ఎపఫ్రా గారు పౌలు గారిని గురించిన మాట విన్నాడు. పౌలు గారు దేవుని వాక్యం ప్రకటించడానికి ఎఫెసు అనేటువంటి పట్టణానికి వచ్చిన సంగతి కొలస్సే అనేటువంటి పట్టణములో ఉన్న ఎపఫ్రా గారికి తెలిసి వెంటనే ఎపఫ్రా గారు ప్రయాణం ప్రారంభించి కొలస్సె నుండి ఎఫెసు అనేటువంటి పట్టణానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే అక్కడికి వెళ్ళి ఏదో సంత చేసుకురావటానికి కాదు, కేవలం దేవుని వాక్యం వినటానికి. ఇక్కడ ఆశ్చర్యం ఏంటో తెలుసా? కొలస్సే పట్టణం నుండి ఎఫెసు పట్టణానికి మధ్యన ఉన్న దూరం 100 మైళ్ళు. ఇప్పుడైతే ఇలాంటి ప్రయాణ సాధనాలు ఉన్నాయండి, గంటలో వచ్చేయచ్చు కదా, చాలా వేగంగా వెళ్ళే వాహనాలు ఉన్నాయి. అప్పట్లో ఉన్నాయా? లేవు. అప్పట్లో ఇలాంటి ప్రయాణ సాధనాలు లేవు. అలాంటి రోజుల్లో 100 మైళ్ళు అంటే 150 కిలోమీటర్లు అంటే ఎంత కష్టతరమైన ప్రయాణం. అంత ప్రయాణం చేసి కొలస్సె నుండి ఎఫెసుకు వెళ్ళిపోయాడు ఎపఫ్రా గారు. కేవలం దేవుని మాటలు వినటానికి వెళ్ళాడు. నేనంటాను, ఊళ్ళో కోటాలు జరుగుతున్నా ఊడి రాని వాళ్ళు చాలామంది లేరండి. ఏమండి, తర్వాత వెళ్దాంలే, ఆఖరి రోజు వెళ్దాంలే, అన్నాలు ఇట్టేటప్పుడు వెళ్దాంలే. ఎందుకంటే కొంతమందికి మీటింగ్ వద్దు, ఈటింగే. బోవా తర్రా ఉంటే చాలండి వాళ్ళకి, ఆ టైంకి వచ్చేస్తారు. అప్పుడు వెళ్దాంలే అనుకుంటారు. కానీ ఈయన అలా కాదు.
100 మైళ్ళ దూరం ప్రయాణం చేసి వెళ్ళిపోయాడు కేవలం దేవుని వాక్యం వినటానికి. ఎంత వాక్యాశక్తి ఉందో కదా అతనికి. నేను అంటున్నాను, అలాంటి వాక్యాశక్తి ఖచ్చితంగా మన బ్రతుకులకు అవసరం. మనం వాక్యాశక్తి కలిగి ఉండి తీరాలి. వాక్యమునకు వేగిర పడాలి. వాక్యాహారం కొరకు తపనతో మనం ఉండాలి, తహతహలాడాలి ఎప్పుడూ కూడా. ఎందుకంటే వాక్యము మనల్ని జీవింపజేస్తుంది. వాక్యమే దొరకని కరువు కలగబోతుందని ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే వెల్లడి చేశారుగా. వాక్యము దొరకని కరువు కలిగినప్పుడు కూడా కలవరపడకుండా క్రీస్తు కొరకు మనం నిలవబడాలంటే ఈ రోజుల్లోనే విరివిగా వాక్యాహారము పంచబడుతున్న ఈ రోజుల్లోనే వాక్యాన్ని జాగ్రత్తగా విని వాక్యాన్ని చేర్చుకుని గుండె గదిలో దాచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే నీవు వాక్యాశక్తి కలిగి ఉంటావో, వాక్యాన్ని శ్రద్ధగా వింటావో, వాక్యాన్ని నీ హృదయ గదిలోకి చేర్చుకుంటావో, వాక్యాన్ని నీ గుండె గదిలో దాచుకుంటావో, నువ్వు నడిచే సువార్త రథంగా మారిపోతావు. లోకానికి క్రీస్తు పత్రికగా మారిపోతావు. క్రీస్తు దైవత్వము కాంతి కిరణములను ప్రపంచమునకు పంచే దీపంగా వెలుగొందుతావు. బ్రతికున్న బైబిలు గ్రంథాన్ని అయిపోతావు. స్తోత్ర. కనుక వాక్యము వినుటకు మనం వేగిరపడాలి, వినాలి, వాక్యాన్ని వినాలి. నేను కేవలం వాక్యం వినటానికి ప్రభువుని నమ్ముకున్న క్రొత్తలో సినిమాకి వెళుతున్నానని చెప్పి దేవుని మందిరానికి వెళ్ళిపోతా ఉండండి. రహస్య క్రైస్తవ జీవితం జీవిస్తున్న రోజుల్లో మా నాన్నగారు ద్వారకా తిరుమల గుడిలో వాహన పూజారిగా చేసేవారు. అంటే క్రొత్తగా కొనుక్కున్న వాహనాలు, అవి ఎఫ్ఆర్ కావచ్చు, సెకండ్ హ్యాండ్ వాహనాలు కావచ్చు, కొనుక్కున్న తరువాత హైందవ సహోదరులు సహోదరీలు దానికి పూజ చేయించడానికి వాళ్లకు సంబంధితమైన, వాళ్లకు నచ్చిన ముఖ్యమైన గుడులకు గోపురాల వద్దకు తీసుకువస్తారు. అలా తీసుకువచ్చే వాహనములకు పూజ చేయటానికి ద్వారకా తిరుమలలో ఒక వింగ్ ఉంది. అక్కడ కొంతమంది పంతుళ్ళు ఉంటారు, పూజారులు. వాళ్ళల్లో ఒక అతనిగా వాహన పూజారిగా మా నాన్నగారు ఉండేవారు. అలాగే లగ్గసరప్పుడు మండపంలో పెళ్లిళ్ళు చేసేవారు మా నాన్నగారు. ఆ ద్వారకా తిరుమల చుట్టుపక్కల ఒక 4 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో పౌరోహిత్యం చేసేవారు ఆయన. అలా పౌరోహిత్యం చేసేటువంటి కేశవ భట్ల కొండలరావు గారికి జన్మించిన కుమారుణ్ణి నేను. నిష్ఠగల చాత్తాధ శ్రీ వైష్ణవ కుటుంబంలో పుట్టి పెరిగిన వాడిని, రామానుజ గోత్రీయుణ్ణి, రామానుజ మత సిద్ధాంతాలు అవలంబించిన వాడను. మా నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని కొన్నాళ్ళు మంత్రోచ్చరణ నేర్చుకుని నేను కూడా పౌరోహిత్యం చేశాను. మీకు సందేహంగా ఉంటే కూటమైన తర్వాత కలవండి, మీ పేరున 4 మంత్రాలు చదువుతాను. నేను వైష్ణవీయమును విడిచి క్రైస్తవ్యంలోకి వచ్చాను. అలాగని నేనేదో గొప్పని కటింగ్ ఇవ్వట్లా. ఒకప్పుడు పిండాలు పెట్టుకునేవాడిని, ఇప్పుడు దండాలు పెట్టించుకునే స్థితిలో నా ప్రభు నన్ను ఉంచారు. ఇంతటి మహద్భాగ్యకరమైన జీవితం యేసు ప్రభు వారి మార్గంలోనికి రావటాన్ని బట్టి నేను పొందుకున్నాను. నేను ప్రభువుని నమ్ముకున్న క్రొత్తలో రహస్య క్రైస్తవ జీవితం జీవించాను కొన్నాళ్ళు. మా కుటుంబీకులకు భయపడి రహస్య క్రైస్తవ జీవితం జీవించాను. రహస్య క్రైస్తవ జీవితం జీవించేటప్పుడు సినిమాకి వెళుతున్నానని చెప్పి దేవుని మందిరానికి వెళ్ళేవాడిని వాక్యం వినటానికి. ఆ ఆసక్తిని గమనించిన దేవుడు నన్ను ఆశీర్వదించారు. స్తోత్ర. మరి నీ ఆసక్తి ఏమిటి? వాక్యాశక్తి ఉందా నీ జీవితంలో? ఇతడు వాక్యాశక్తి కలిగిన వాడు గనుక 100 మైళ్ళ దూరమైన ప్రయాణం చేసి వెళ్ళిపోయాడు. దేని కొరకు? దేవుని వాక్యం కొరకు. అంతటి వాక్యాశక్తి ఇతనిలో ఉంది కనుక ఇతడు ఆత్మీయ సౌందర్యవంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు. స్తోత్ర. క్రైస్తవ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వాక్యాశక్తి ఉండాలి. విశ్వాసులు కావచ్చు, దైవజనులు కావచ్చు, వాక్యాశక్తి చాలా అవసరం. మనం వాక్యాశక్తి కలిగి ఉంటే దేవుడు అద్భుతమైన రీతిలో మనల్ని దీవిస్తారు. మీరు 119వ కీర్తన అంతా చదువుకోండి. ఆ కీర్తనని ఎజ్రా గారు రాశారండి, దావీదు గారు కాదు. శాస్త్రియకు ఎజ్రా గారు ఆత్మపూర్ణుడై రాసిన కీర్తన 119వ కీర్తన. అందుకనే లేఖనములను గురించిన ప్రాముఖ్యత ఆ కీర్తనలో ఉంటుంది. ఎజ్రా గారి చేత పరిశుద్ధాత్ముడు రాయించారు ఆ కీర్తన, 119వ కీర్తన. ఆ కీర్తన అంతా చదివితే వాక్యాశక్తి కలిగి ఉండటం వల్ల, వాక్యాన్ని వినటం వల్ల, వాక్యాన్ని చేర్చుకోవటం వల్ల, వాక్యాన్ని దాచుకోవటం వల్ల ఎన్ని ప్రయోజనాలు మనకున్నాయో అవన్నీ కూడా కీర్తనలో మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక.
కనుక వాక్యం వినటానికి వేగిరపడండి, వాక్యాన్ని వినండి. అలా వేగిరపడి, వాక్యాశక్తి కలిగి వేగిరపడి వాక్యాన్ని వినటానికి సమయాన్ని కేటాయించినటువంటి ఎపఫ్రా గారు ఆత్మీయ సౌందర్యవంతుడయ్యాడు. అంతేగాని ఆఖరి రోజు వెళ్దాం, తర్వాత వెళ్దామలే, మొదటి రోజు ఎందుకులే, ఇలాంటివి వద్దు. కొన్ని లక్షలాది రూపాయల ఖర్చుతో దైవజనులు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. కనుక వాక్యానికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వాలి. బహుజాగ్రత్తతో సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని వినాలి. నేను మైకులో ఈయనెత్తాను పక్కన కూర్చుని అనుకుంటే సరిపోదా నా బతుక్కి? అయినను ఆ అవకాశం ఉన్నా సరే పనిగట్టుకుని సినిమాకి వెళ్తున్నానని చెప్పి మరి ప్రార్థనా మందిరానికి వాక్యం వినటానికి వెళ్ళేవాడిని. కనుక ఈ ఆసక్తిని గమనించి దేవుడు నన్ను ఆశీర్వదించారు. కనుక వాక్యాశక్తి కలిగి ఉండండి, మీరు ఆత్మీయ సౌందర్యవంతులు అవుతారు. అంతేకాదు, ఇతడు వినటానికి వెళ్ళాడు కదా, 100 మైళ్ళ దూరం ప్రయాణం చేసి ఎపఫ్రా గారు. అతను ఒక్కడే వెళ్ళలేదండి, తనతో పాటు కొంతమందిని వెంట తీసుకుని వెళ్ళాడట. బా, ఎంత గొప్ప లక్షణం! నేను ఒక్కడనే వినటం కాదు, కొంతమందికి వాక్యం వినిపింప చెయ్యాలి అనుకుని కొంతమందిని వెంట తీసుకుని వెళ్ళాడట. ఈ లక్షణం ఉందా మన జీవితంలో? ఒకవేళ ఇలాంటి లక్షణం నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను దీవించునుగాక. కొంతమందిలో ఉండదు. అరే, దెయ్యాన్ని చూసైనా బుద్ధి తెచ్చుకోండి. ఒక్క దెయ్యం తనకంటే చెడ్డవైనా 7 దెయ్యాలు వేసుకొచ్చిందట. పిశాచాలలో ఉన్న యూనిటీ విశ్వాసులలో లేకపోతే ఎలాగా? ఒక్క దెయ్యం 7 దెయ్యాలు వేసుకొచ్చినప్పుడు ఇలాంటి సభలకి, దైవ సన్నిధికి, వాక్యం ప్రకటింపబడే చోటికి నీతో పాటు కనీసం ఒక్కరినైనా ఇద్దరినైనా వెంట పెట్టుకు రావద్దా? ఎంత దారుణో చూడండి. లింగలింగం అంటూ వాళ్ళు వచ్చేస్తారు. ఏమిటో, నీవు దేవుని సన్నిధికి వస్తున్నావంటే ప్రతి ఆదివారం కనీసం ఆ సంవత్సరంలో నీతో పాటు ఇద్దరినైనా దేవుని సన్నిధికి నడిపించాలి. ఒక చోట ఆహారం దొరుకుతుందంటే కాకి ప్రక్క కాకుల్ని పిలుస్తుంది. ఎప్పుడైనా గమనించారో లేదో? మీరు ఇడ్లీ ముక్క వేయండి, కాకి అలా రివ్వను వచ్చి వెంటనే నోట ఖర్చును పట్టుకుపోతావు. కావు కావు అని ఒక రకంగా అరిచి ఆ ఇడ్లీ ముక్క పట్టుకుపోద్ది. దీని కేకలను ఇంకొక 2-3 అక్కడికి వచ్చేస్తాయి కాకులు. ఇంకో 2-3 ఇడ్లీ ముక్కలు వేయండి, అవి కూడా అరిచి ఆ ఇడ్లీ ముక్కలను పట్టుకుని వెళ్ళిపోతాయి. ఇంకో 4-5 కాకులు అక్కడికి వచ్చేస్తాయి. ఎందుకు? ఇక్కడ ఆహారం దొరుకుతుంది రండి అని మిగతా కాకుల్ని కూడా అవి పిలుస్తాయి. మరి వాక్యాహారము వద్దకి, వాక్యము ప్రకటింపబడుతున్న దేవుని సన్నిధికి, సభలకు లింగిలింగమంట నువ్వు ఒక్కడవే ఒక్కదాని వచ్చేస్తామేటి? నీ వెంట కొంతమంది తీసుకురావా? ఎపఫ్రా గారిలో ఉన్న గొప్ప లక్షణం, 2వ లక్షణం, కొంతమందిని వెంట తీసుకుని వెళ్ళాడు వాక్యం దగ్గరికి. ఈ లక్షణం గనుక ప్రతి విశ్వాసి కలిగి ఉంటే ప్రతి సంఘము సంఖ్యలో విస్తరిస్తదే. అద్భుతమైన పరిచర్యలుగా అవి మారిపోతాయి. కనుక గుర్తుంచుకోండి ప్రియులారా, ఒక్క ఎపఫ్రా గారే తన వెంట కొంతమందిని తీసుకుని వెళ్ళాడు. కష్టం అనుకోకంగా రండిని పోగు చేసుకుని మరి తీసుకెళ్ళాడు. కొంతమంది ఉంటారండి, ఎంత మంచి వాళ్ళు అంటే, ఇదిగో దైవజనుడు దూరం నుండి వస్తున్నాడు, అయ్యగారు ఎంతో భారంతో సభలు ఏర్పాటు చేశాడు, ఖచ్చితంగా మీరు రావాలి అని చెప్పి ఆ రోజున పగలే కొన్ని ఇళ్లను దర్శించి మరి మీరు సభలకు రావాలని పిలిచే మంచి విశ్వాసులు ఉన్నారండి. ఈ తపన, ఈ లక్షణం అందరిలో ఉండాలి. ఎక్కడో పెళ్లి భోజనాలు నిన్ను పిలిచారు, వెళుతూ వెళుతూ ఎవరో ఒకరిని వెంట పెట్టుకెళ్తావుగా మొహమా? అవునా కదా? మరి వాక్యం దగ్గరికి ఎందుకు వెంట పెట్టుకు తీసుకురావు? తీసుకురావాలి. పరిచర్య విస్తరించి తీరాలి. పరిచర్య అభివృద్ధికి నీవు కూడా ఒక కారకురాలవు కావాలి. అందుకొరకు కొంతమందిని వెంట పెట్టుకు తీసుకురా. ఇతనిలో ఉన్న గొప్ప లక్షణం అది. తను వెళ్ళాడు, 100 మైళ్ళ దూరం ప్రయాణించి తనతో పాటు కొంతమందిని వెంట తీసుకుని వెళ్ళాడు. అందుకుని అతడు ఆత్మీయ సౌందర్యవంతుడయ్యాడు. ఊరికే కాదు, వాక్యము వద్దకి కొంతమందిని నడిపించటం వల్ల ప్రకాశమానమైనటువంటి ఆత్మీయ సౌందర్యవంతుడుగా ఇతడు తీర్చిదిద్దబడ్డాడు. బైబిల్ ఏముంటుంది? ఎవరైతే నీతి మార్గమును అనుసరించినట్లు కొందరిని ప్రభు మార్గంలోనికి త్రిప్పుతారో వాళ్ళు నిరంతరము ప్రకాశించే జ్యోతుల్లాగా ఉంటారు. నక్షత్రం లాంటి ఆత్మీయ సౌందర్యవంతులు అవుతారు. వాళ్ళు స్టార్స్ అయిపోతారు. ఇంకా స్టార్స్. అలాంటి ఒక స్టార్, సూపర్ స్టార్ ఎవరు? ఎపఫ్రా గారు. కొంతమందిని వెంట తీసుకుని వెళ్ళాడు తను. అంత కాంతివంతమైన ఆత్మీయ సౌందర్యవంతుడయ్యాడు. అందుకునే రెండవది. మూడవది ఏమిటంటే వాళ్ళ దారి ఖర్చులు కూడా అతనే భరించాడని చెప్తుంది చరిత్ర. ఇతను వెళ్ళటమే కాదు, వెంట తీసుకువెళ్ళటమే కాదు, వాళ్ళ దారి ఖర్చులు కూడా భరించాడట.
ఇప్పుడు ఈ సభకు కొంతమందిని వెంటబెట్టుకు తీసుకురావడానికి ఆటోకు ఒక 500 ఉద్యమం అనుకుందాం. 500 ఖర్చు పెట్టి 10 మందిని ఆటోలో తీసుకొచ్చావు సభకి. ఆ 500తో ఇంకా ఆరిపోద్దా నీ జీవితం? అయిపోయింది, ఇంక రేపు లేదా నీకు? ఒక్క మాట వినండి, దేవుని పరిచర్య కొరకు మనం ఎంత ఖర్చు పెట్టినా, దేవుని పని కొరకు ఎన్నిసార్లు గుప్పిలు విప్పి దేవునికి ఇవ్వవలసినవి ఇచ్చినా మనం బెచ్చమెత్తాం. మనం ఇచ్చిన కానుకలకు తగిన సహకారాన్ని తప్పకుండా 100 దేవుడు మనకు అనుగ్రహిస్తారు. మనం అందించిన సహకారానికి తగిన 100 దీవెన దేవుడు మనకిస్తారు. మనం ఇచ్చిన కానుకలకు తగిన 100 దీవెన తిరిగి మనకి ఇవ్వకపోవటానికి మనం ఆరాధించే దేవుడు అడుక్కునే యాచకుడు కాదు, ప్రధాన యాజకుడు. 100 దీవెన తప్పకుండా దేవుడు నీకు తిరిగి అనుగ్రహిస్తారు. ఆదివారం కొంతమందిని వెంట తీసుకురావటానికి ఒక 500 ఖర్చు అయినా పర్లేదు, ఆటో పెట్టుకు తీసుకురా, చక్కగా రండి, దేవుని మాటలు విందిరిగానే తీసుకురండి. కొంతమందిని అలా వెంట పెట్టుకుని మీరు రాగలిగితే, వాళ్ళ దారి ఖర్చులు మీరు భరించగలిగితే, మీ దీవెన మీ వెంట వస్తుంది. ఆ రోజు 300 అయిందా, 200 అయిందా, 500 అయిందా, ఆటోకి అంతకుమించి 1000 అయిపోతాయండి. పక్కనుండే కదా, ఒక 500 ఖర్చు పెట్టు. కనుక అవసరమైతే ఇతరుల దారి ఖర్చులు కూడా మనం భరించి వాళ్ళని సన్నిధికి తీసుకొచ్చే వాళ్ళంగా మనం ఉండాలి. అర్థమవుతుందా? అలా వాళ్ళ దారి ఖర్చులు కూడా భరించటానికి ఇతడు వెనకంజ వేయలేదు గనుక ఇతడు కనపరిచిన ఈ మంచితనమే అతడు ఆత్మీయ సౌందర్యవంతుడగట అవటానికి దోహదపడింది. దేవునికి స్తోత్రం. ఎన్ని మంచి లక్షణాలండి! ఇతడు వెళ్ళటమే కాదు, 1, 2 వెంట తీసుకువెళ్ళాడు, 3 వాళ్ళ దారి ఖర్చులు కూడా ఇతనే భరించాడు. ఇలా ప్రతి విశ్వాసి ఉంటే సంఘాలు ఎలా ఉంటాయి? ఎంత దీవెనకరంగా ఉంటాయి. అంతేగాని ఇక్కడ వద్దులే అక్కడికి వెళ్ళిపోదామని ఏళ్ళనట్టుకుపోవటం కాదు. దిగరస్తమందా తీసుకురండి. క్రొత్త వాళ్ళు ఉంటారు, మీ ఎరుగు పొరుగు వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ప్రభు అంటే ఎవరో తెలియదు, కానీ రావాలని ఉంటుంది. మిమ్మల్ని చూసి ఒక్కసారైనా మీ వెంట చర్చికి వద్దామని వాళ్ళకు ఉంటుంది. మీతో పరిచయంగా ఉంటారు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళని వాక్యం దగ్గరకు తీసుకురండి. ఖచ్చితంగా మీరు ఆత్మీయ సౌందర్యవంతులు అవుతారు. చెప్పండి. ఇప్పుడు 1 వినుటకు వేగిరపడాలి, వాక్యాశక్తి కలిగి ఉండాలి. వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని తినాలి, వాక్యాన్ని చేర్చుకోవాలి, వాక్యాన్ని భద్రంగా దాచుకోవాలి. 1 వాక్యాశక్తి. 2 కొంతమందిని వెంట తీసుకురావాలి వాక్యం దగ్గరకి. 3 చెప్పండి, అది ఇది గట్టిగా చెప్పరు చాలామంది. వాళ్ళ దారి ఖర్చులు కూడా అవసరమైతే మీరు భరించాలి, మీ దీవెన మీ వెంట వస్తుంది. ఈ 3 లక్షణాలు ఎపఫ్రా గారిలో ఉన్నాయి. వీటికి తోడు ఇంకొక 4 విషయాలు వారిని గురించి మీకు చెప్పాలి. ఊరికే ఆత్మీయ సౌందర్యవంతుడు అవ్వలేదు అతను. మనం కూడా ఊరికే ఆత్మీయ సౌందర్యవంతులు అవ్వం. ఏదో రక్షణ పొందాం సరిపోతుంది, మేము చర్చికి వెళ్తున్నాం ఇంకక్కడితో అయిపోయింది అనుకుంటే అది చాలా తప్పు. మనం ఉండవలసిన రీతిగా ఉంటే మన బ్రతుకే సువార్తగా మారిపోతుంది మనం ఉన్న ప్రాంతానికి. స్తోత్ర. ఒకసారి కొలసీలకు రాసిన పత్రికలోనికి రండి. అపోస్తలుడైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు వ్రాయించిన 14 పత్రికల్లో ఒక పత్రిక అయినటువంటి కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 8వ వాక్యం ఈ విధంగా సెలవిస్తోంది. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. చాలండి, ఎపఫ్రా గారిని గురించి వ్రాయబడిన ఓ గొప్ప మాట. అపోస్తలుడైన పౌలు గారి ఆత్మపూర్ణుడై చెబుతున్న సాక్ష్యం ఏమిటంటే, అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అన్నాడు. అక్కడ చాలా విషయాలు చెప్పుకోవచ్చు మనం, కానీ 7 అన్నాను కదా, 3 చెప్పాను. ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్తాను. అతడు మా విషయములలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అండి. అక్కడ నమ్మకమైన వ్యక్తి అనే విషయాన్ని చెప్తున్నాను మీకు. అతడు నమ్మకస్తుడు, నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. పరిచారకులు చాలామంది ఉండవచ్చు, కానీ ఇతడు నమ్మకమైన వాడు. ఇతని నమ్మకత్వమే దేవునికి ఇష్టడయ్యేలాగా, దేవునికి ఇష్టమైన ఆత్మీయ సౌందర్యవంతుడిగా ఇతనిని తీర్చిదిద్దింది. ఇతడు నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అండి. ప్రియులారా, మనం దేవుని కొరకు నమ్మకంగా ఉండగలుగుతున్నామా? పెదలంక అనేటువంటి గ్రామానికి నా ఆత్మీయ తండ్రి నన్ను పరిచర్య కొరకు పంపారు. వెళ్ళాను. అక్కడ కలిగినటువంటి
వ్యతిరేకతలను బట్టి, ఇబ్బందుల్ని బట్టి వెళ్ళిన తరువాత 1 సంవత్సర కాలానికి నేను ఆ గ్రామాన్ని విడిచిపెట్టేయాలి అనుకున్నాను. విడిచిపెట్టేయాలి అనుకుని వేరొక చోటికి వెళ్ళటానికి ఏర్పాట్లు అవి చేసుకుని తెల్లారితే ప్రయాణం. ఆ రాత్రి ప్రార్థన చేసుకుంటున్నాం, నేను నా భార్య. దేవా, రేపు ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాం, పలానా ఊరు వెళ్ళిపోతున్నాం అని ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడారు, నువ్వు ఈ ఊళ్ళోనే ఉండు అన్నారు. సామాను సర్దేశం, మోటార్ సామాన్లు. మేము పలానా ఊరు వెళుతున్నాం, ఆ ఊరు ఎక్కడో ఏంటో మాకు తెలుసు. ఆ ఊరిలో ముస్లిమ్స్ కుటుంబం నుండి ప్రభువుని నమ్ముకున్న ఒక తల్లిగారు నన్ను పిలిచి కోటాలు పెడితే ఒక 5గురు రక్షణ పొందారు. ఆ 5గురు అన్యంలో నుండి ప్రభు మార్గంలోకి వచ్చిన వాళ్ళు. క్రొత్తగా ఏ చర్చికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. వాళ్ళకి ఎదురు చూస్తున్నారు, వాళ్ళు అయ్యగారు వచ్చేస్తున్నారు ఇక్కడికని. ఆ తల్లి, ఆ కుటుంబం ఒక ఇల్లు చూశారు మాకు. ప్రతి నెల మేమే అద్దె కడతామన్నారు. అప్పటికే 1 నెల రోజులు సరిపడా సరుకులు కొనేసి పెట్టారు, రేపే వస్తున్నారు అయ్యగారి కుటుంబం అని. తెల్లారే ప్రయాణం. ఆ రాత్రి ప్రభువు మాట్లాడారు. నిద్రకు ఉపక్రమించే ముందు ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడారు, నా చిత్తం లేకుండా నువ్వు ఇక్కడికి రాలేదు, ఈ ఊళ్ళోనే నువ్వు ఉండన్నారు దేవుడు. ఎప్పుడు తెల్లారుద్దని చూసాం, తెల్లారింది. వాళ్ళకు ఫోన్ చేశాం, రావట్లేదని. ఆ రోజు కోపం తెచ్చుకుని ఈ రోజు కూడా మాట్లాడండి మాతో. 21 ఏళ్ళు అవుతుంది దగ్గరగా, ఎప్పటికీ మాట్లాడు. వస్తానని రాలేదు మీరని. వాళ్ళంత బాధపడిపోయారు. అంటే అంత ప్రేమ పెంచుకున్నారు మా మీద వాళ్ళు. నేను ఒకటే మాట అన్నా, రమ్మంటాం మీ మాట, ఉండమంటాం దేవుని మాట. నేను దేవుని మాట వింటానన్నా. అక్కడే ఉండిపోయాను. ఒక అద్దెంట్లోకి వెళ్ళాం, అక్కడే పరిచర్య. 2-3 వచ్చేవాళ్ళు. అలాగే నమ్మకంగా పరిచర్య చేస్తున్నాం. పెదలంక గ్రామాన్ని విడిచిపెట్టకుండా పెదలంకలోనే పరిచర్య కలిగి ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాను. ఈ రోజున దేవుడు ఆశీర్వాదకరంగా పరిచర్యను మార్చారు. దేవుడు ఎంత గొప్పవాడండి. నమ్మకంగా అదే కుగ్రామంలో ఉంటున్నాను. నన్ను ఎంతో మంది అడిగారు, టౌన్కి వచ్చేయండి బాబు అని. ఎందుకంటే కాస్త వాడబడితే చాలు టౌన్ కనపడదు చాలా మందికి. టౌన్, సిటీ పిలుపు వచ్చేది వాళ్ళకి. దేవుడు ప్రేరేపిస్తున్నారండి. అడవుల్లోకి ఏం ప్రేరేపించలేదు అంటారు నిన్ను. దేవుడు పనిగట్టుకుని సంవత్సరానికి ఇన్ని రోజులని అడవి ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేసి వస్తూ ఉంటాను నేను, సొంత ఖర్చులతో. మళ్ళీ దానికోసం వీళ్ళని డొనేషన్స్ అడగను నేను. అంటే అడగటం తప్పు కాదు, నేను అడగను. వెళ్ళి పరిచర్య చేసి వస్తూ ఉంటాను అడవి ప్రాంతాలకు వెళ్ళి. ఇలా అడవిల్లోకి దేవుడు పిలవడండి, సిటీస్. చాలా సంతోషం. నన్ను చాలామంది అడుగుతారు, సిటీకి వచ్చేయండి, భీమవరం వచ్చేయమని, రాజమండ్రి వచ్చేయమని, విజయవాడ వచ్చేయమని, హైదరాబాద్ వచ్చేయమని అడుగుతారు చాలామంది. నేను అన్నాను, మీ మాట నేను వినండి, ఎందుకంటే మీ పని ఉండి కాదుగా. నేను ఏదైనా నీ బ్రతుకులో సభలు ఏర్పాటు చేయి, వచ్చి 4 మాటలు చెప్పి వెళ్తాను. అక్కడ మాత్రం రాను పరిచర్యకి. నేను ఖచ్చితంగా పెదలంకలో ఉంటాను. పెదలంకలోనే పరిచర్యను దేవుడు దీవించారు. మంచి సౌండ్ ప్రూఫ్ మందిరాన్ని కూడా ఈ మధ్యన 1 సంవత్సరం, ఇక ఫిబ్రవరి 1వ తారీఖు సంవత్సరం ప్రారంభోత్సవం అయ్యి దేవునికి స్తోత్రం ఇచ్చారు. సంఘాభివృద్ధిని కలుగజేశారు. మరొక చోటన అద్భుతమైన పరిచర్యను దేవుడు మరలా అనుగ్రహించారు నూతనంగా. అలా ముందుకు సాగిపోతున్నాం. నమ్మకంగా ఉన్నాం గనుక ఏ సమయమునందు మాకు ఏమి ఇవ్వాలో అవన్నీ కూడా దేవుడు మాకు అనుగ్రహిస్తూ, ఎంత కావాలో అంత మాకు అనుగ్రహిస్తూ నిలవబెడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మకం దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి, నమ్మకత్వంతో ఉండాలి. కొంతమంది నామకార్థులు ఉంటారు, ప్రార్థన వాళ్లే ప్రభు పేరుకి రిపేర్ తెస్తూ ఉంటారు. చూడలేదు ఎప్పుడు నామకార్థులు మీరు? నామకార్థులండి. నామకార్థులు కూడా మనుషుల్లోనే ఉంటారు, కానీ వాళ్ళ విధానం చాలా వింతగా ఉంటుంది. వాళ్ళకి దేవుని మందిరము కావాలి, దేశరమల పనులు కావాలి, ప్రార్థన కావాలి, పాపం కావాలి, సంఘ సహవాసం కావాలి, లోక స్నేహాలు కావాలి, పరిశుద్ధాత్మతో కూడిన భాషలు కావాలి, బయటికి వెళ్తే దుర్భాషలు కావాలి. ఇటు అటుగా 2 దొడ్ల మధ్యన పండుకుని ఉన్న బలమైన గార్థం వల్ల 2 పళ్ళపై అడిగేసి ప్రయాణించే వ్యక్తుల్లా, నిలువెచ్చని భక్తుల్లా బ్రతుకుతూ ఉంటారు. ఒకసారి వెలిగింపబడి ఆత్మ సంబంధమైనటువంటి వరములను రుచి చూచిన తరువాత పరిశుద్ధాత్మలో పాలివారే కూడా చేతుల తమ ఆత్మదీపాలు ఆర్పేసుకుని దేవుని కుమారుని మరలా సెలువు వేయచ్చు బాహాటముగా అవమానపరిచే బ్యాచ్.
యేసు ప్రభు వారి పేరుకి రిపేరు తెచ్చే బ్యాచ్. చూడలేదు ఇప్పుడు అలాంటి వాళ్ళని? యేసు ప్రభు వారి పండుగ పేరు చెప్పుకుని త్రాగేసి రోడ్లు కొలిసేస్తూ ఉంటారు. పెద్ద సర్వేరులాగా గవర్నమెంట్ వాళ్ళు ఏదో కొలమనిటికి అప్పచెప్పినట్టు వాళ్ళే నామకార్థులు. యేసు ప్రభు వారి పండుగ పేరు చెప్పుకుని సినిమాలు వేయించుకుంటూ ఉంటారు. యేసు ప్రభు వారి పండుగ పేరు చెప్పుకుని డ్రామాలు వేయించుకుంటూ ఉంటారు. యేసు ప్రభు వారి పండుగ పేరు చెప్పుకుని మిమిక్రీ ప్రోగ్రాంలు పెట్టించుకుంటూ ఉంటారు. నామకార్థులు వీళ్ళు, నామకార్థులు. యేసు ప్రభు వారికి పేరుకి రిపేరు తెచ్చే బ్యాచ్, పండగ గుంపు వీళ్ళు. అయితే నేను అంటున్నాను, దేవునికి కావలసింది నామకార్థులు కాదు, నమ్మకస్తులు. దేవునికి కావలసింది పండగ గుంపు కాదు, ప్రార్థన గుంపు. నమ్మకంగా క్రీస్తు కొరకు బ్రతకాలి. మీకు తెలుసుగా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నువ్వు మెండైన దీవెనలు పొందాలన్నా, నువ్వు ఆత్మీయ సౌందర్యవంతుడవు, ఆత్మీయ సౌందర్యవంతురాలవు కావాలన్నా నమ్మకంగా దేవుని కొరకు నువ్వు బ్రతకాలి. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వారు ఎవరు? మోషే గారు నమ్మకమైన వారు కనుక మీరు గమనించండి, ఆయన కొండ దిగి వస్తుంటే అతని ముఖ చర్మము ఏమి ఆత్మీయ సౌందర్యం ఉట్టిపడిందండి బయటికి. అసలు ప్రభువు వైపు చూచి బ్రతకటమే ఒక అద్భుతం. అంటే బ్రతికి కొండ దిగి వస్తుంటే అతని ముఖమును చూడటానికి వెరచారట జనం. అయ్యి బాబు, నీ ముఖం మీద ఏమైనా కప్పుకోమన్నారు. అంత కాంతివంతంగా ప్రకాశించేట ఆయన. నేనంటాను, ఆత్మీయ సౌందర్యం చేత నింపబడి ప్రకాశిస్తావు నీవు. దేవుని కొరకు నమ్మకంగా బ్రతికితే ప్రకాశిస్తావు. ఇక్కడే ఒక మాట, అతడు మెండైన దీవెన పొందాడండి. చాలా మంది మోషే గారిని ఆడిపోసుకునే ఉంటారు. మోషే గారు తన మహాభక్తులు, వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేకపోయాడని ఆడిపోసుకునే వాళ్ళు లేరా? దెప్ప ఎగిరిపోద్దు ఇంకోసారి ఎవరన్నా అంటే. కొంతమంది ఇజ్రాయెల్ దేశం వెళ్ళి మోషే గారికి లేని భాగ్యం దేవుడు మాకు ఇచ్చాడండి అని సాక్ష్యాలు చెప్తున్నారు కోటలు పెట్టి. డ్రమ్ము కరతో టెంకి ఎగరగొట్టేవాళ్ళాక. మోషే గారి కంటే గొప్ప భక్తుడు, భక్తురాలు మరి నువ్వు. మోషే గారి జీవితాన్ని నెబో కొండతో ఎక్కడ ఆపేయకండి, తాబోరు కొండ వరకు రావాలండి. బైబిల్లో నెబో పర్వతమే కాదు, తాబోరు కొండ కూడా ఉందండి. ఆ తాబోరు కొండని రూపాంతర కొండ అని పిలుస్తామండి మనం. కొత్త నిబంధనలో మనకు ఆ కొండ కనపడుతుంది. ఈ రూపాంతర కొండ అనేటువంటి కొండపైన ప్రభు ఉన్నప్పుడు ఇద్దరు భక్తులు అక్కడికి వచ్చారండి. ఒక అతను ఎవరండి? మోషే గారండి. మరొక అతను, గట్టిగా చెప్పండి, ఏలియా గారండి. మోషే గారు, ఏలియా గారు ఆ కొండపైకి వచ్చారు. బాగా వినండి. ఆ కొండ తాబోరు కొండ. దాన్ని ఆధ్యాత్మిక భాషలో రూపాంతర కొండ అంటాం. ఈ రూపాంతర కొండ అనే తాబోరు కొండ పెదవడ్లపూడిలో ఉందా, వాగ్దాన భూమిలో ఉందా? వాగ్దాన భూమిలో ఉంది. వాగ్దాన భూమికి సంబంధించిన ఆ కొండపై మోషే గారు అడుగు పెట్టారని వాక్యం చెబుతోందిగా. ఆత్మరూపిగా పెట్టాడా, శరీరంతో పెట్టాడా, మహిమ దేహంతో అడుగు పెట్టాడనేది వేరే విషయం. అడుగు పెట్టారా లేదా అనేది ముఖ్య విషయం. అడుగు పెట్టారు. ఆ కొండపై మోషే గారు అడుగు పెట్టారంటే వాగ్దాన భూమిని అడుగు పెట్టినట్టు కాదా? అడుగు పెట్టినట్టేగా. ఉద్దేశం మంచిదైతే ప్రదేశం ఏదైనా పర్వాలేదు. నేను ఈ ఊరు వచ్చానని చెప్పడానికి ఎక్కడికే రావక్కర్లా, ఆ ఫ్లైఓవర్ మీద ఆగినా సరే ఈ ఊరు వచ్చినట్టే కదా. కనుక మీరు బాగా గమనించండి, మోషే గారు వాగ్దాన భూమికి సంబంధించిన ఆ కొండపై అడుగు పెట్టారు. వాగ్దాన భూమిలో ఖచ్చితంగా మోషే గారు అడుగు పెట్టినట్టే. నిజానికి మోషే గారికి వాగ్దాన భూమిలో అడుగుపెట్టే అవకాశం లేదు, కానీ అవకాశం యేసు ప్రభువు వారి వలన కలిగింది. పరలోకానికి వెళ్ళే అవకాశం లేని మన బ్రతుకులను ఏమండి పరిశుద్ధంగా తీర్చిదిద్ది పరలోకంలో అడుగుపెట్టించేది ఎవరు? యేసు ప్రభువు వారు. అలాగే మోషే గారిని వాగ్దాన భూమిలో అడుగు పెట్టించింది ఎవరు? యేసు ప్రభువు వారు. వాగ్దాన భూమిలో మోషే గారు అడుగు పెట్టారు. దేవుడే అనుమతించి అడుగు పెట్టేలా చేస్తే మనం ఇంకా ఆడిపోసుకుంటాం, తప్పు కదా అది. అయితే నేనంటాను, అతను పొందిన మెండైన దీవెనల్లో ప్రాముఖ్యమైనది, అతడు కూడా ఊహించనిది, వాగ్దాన భూమిలో అడుగు పెట్టడం. గట్టిగా స్తోత్రం చెప్పండి. దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నానంటే, చనిపోయినా సరే నమ్మకస్తుల్ని దేవుడు విడిచిపెట్టడు. కనుక ఎలా ఉండాలి మనం దేవుని కొరకు? నమ్మకంగా బ్రతకాలి. నమ్మకంగా ఉంటే మెండైన దీవెనలే కాదు, నమ్మకంగా ఉంటే నీ బ్రతుకు ఆత్మీయ సౌందర్యం చేత నింపబడి ప్రకాశిస్తుంది.
నాలుగవది నమ్మకంగా క్రీస్తు కొరకు ఉండాలి. ఎపఫ్రా గారు నమ్మకస్తుడు కనుక ఆత్మీయ సౌందర్యవంతుడు అతను. ఇక ఐదవది, ఒక్కసారి అదే కొలస్సీ పత్రికలో 4వ అధ్యాయంలో 12వ వచనం. అవునమ్మా. సరే, నేను చెప్పిన చోట నుండి చదవండి, ఆలస్యం అవుతుంది కనుక మీకు అర్థమైపోతుంది. 12వ వచనంలో ఆఖరి భాగానికి వచ్చేయండి. ఇతడెల్లప్పుడు అని ఉందా? ఇతడెల్లప్పుడును మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. చాలండి, చాలా ఉంటుంది, ఆ భాగం మాత్రం చదివించాను. ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. బాగా వినండి. ఎపఫ్రా గారు ఊరికి ఆత్మీయ సౌందర్యవంతుడు అవ్వలేదు. 5వ లక్షణం ఏమిటంటే అతడు ప్రార్థనాపరుడు, ప్రార్థనలో పోరాట పటిమ కలిగిన వాడు. యబ్బోకు రేవు దగ్గర యాకోబు గారు పోరాడిన ప్రార్థనా పోరాటం, అపోస్తలుడైన పౌలు గారు లవుదికీయ సంఘం కొరకు, కొలస్సీ సంఘం కొరకు చేసిన ప్రార్థనా పోరాటం ఎపఫ్రా గారిలో కూడా మనకు కనబడుతుంది. అతడు ప్రార్థనలో పోరాడే పటిమ కలిగిన వాడు. మనం ప్రార్థనలో పోరాడుతున్నామా? ఇంకా ప్రార్థనలో పోరాడుతున్నావా? బాగా గమనించండి. ప్రార్థనలో పోరాడే లక్షణం మనం కలిగి ఉండాలి. ప్రార్థనలో పోరాడే స్థాయికి మనం వెళ్ళాలి అంటే ముందు అసలు ప్రార్థించడం మొదలు పెట్టాలి. ప్రార్థన చేస్తున్నావా? చేస్తున్నామండి. ఎప్పుడు? పొద్దున్నే టిఫిన్ చేసేటప్పుడు అండి, ప్రభువా మీకు స్తోత్రం, మాకు ఆత్రమని గుట్టుకుమని టిఫిన్ తినేస్తామండి. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు అండి, యేసు రక్తమే చేమి వేటమాసం పలబడి తినేస్తామండి. రాత్రులు నిద్రపోయేటప్పుడు అండి, ప్రభువా నేను నిద్రపోతున్నాను, నా చుట్టూ కట్టడలను పెట్టు, కెరూబులు పెట్టు, సెరూబులు పెట్టు, దూతగణాన్ని పెట్టు, గాబ్రియలు పెట్టు, మిఖాయిలు పెట్టు, రఫాయిలు పెట్టు, 24 పెద్దలు పెట్టు, 4 జీవులు పెట్టు, వీళ్ళెవరికి ఖాళీ లేకపోతే నువ్వు ఉండు అని చెప్తామండి. పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి నిద్ర, 3 ముక్కల ప్రార్థన చేసింది కాకుండా పెద్ద దానియేలు గారి లాగా కటింగ్. మళ్ళీ దానియేలు గారి లాగా నేను కూడా రోజుకు 3 సార్లు చేస్తున్నానని, ప్రార్థన చేస్తున్నానని ఫీలింగ్ వీళ్ళకి. మరి దానియేలు గారిని సింహాల గుహలో వేశారు. నిన్ను ఎత్తే బయటకు వస్తావా? తన్ని తాలింపు పెట్టుకుని చేల్చి చెండాడుకుని తినేస్తాయి. సింహాల గుహ వంటి శ్రమ నుండి తప్పించబడేటంతటి ప్రార్థన చేశాడు దానియేలు గారు. మనం కూడా చెయ్యాలి ఎడతెగక ప్రార్థన సాతాను కళ్ళకు పొగ వంటిది, వాని పళ్ళకు పులుసు వంటిది. ప్రార్థన మనకు జీవం, అది మనలో కలుగు చేస్తుంది ఉజ్జీవం. ప్రార్థన మనకు వెన్నెముక లాంటిది. ప్రార్థన దేవుడు మనకు అనుగ్రహించిన బలమైన ఆయుధం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదురు దుర్గములను పడద్రోయ జాలినంత శక్తి కలిగినవి. ఈ శక్తివంతమైనటువంటి ఆయుధములలో ఒక ఆయుధము ప్రార్థనే. ప్రార్థనాయుధం మన ఊపిరిలో ఒక భాగం కావాలి. ఎందుకంటే ప్రపంచానికి కావలసింది ప్రసంగికులు కాదు, ప్రార్థనాపరులు. అపోస్తలులు ఎంత గొప్ప ప్రసంగికులైనా అంతకు మించి వాళ్ళు ఎవరండి? ప్రార్థనాపరులు. 100 మంది ప్రసంగికుల కంటే ఒక ప్రార్థనాపరుడు గొప్పవాడండి. కానీ వింతేమిటో తెలుసా? ఈ రోజుల్లో ప్రసంగికులు ఎక్కువయ్యారు, ప్రార్థనాపరులు తక్కువయ్యారు. దేవుని గురించి మాట్లాడేవాళ్ళు ఎక్కువయ్యారు, దేవునితో మాట్లాడే వాళ్ళు తక్కువయ్యారు. ఎవరిని కదిపినా ప్రసంగికుడే. ఎలా ప్రసంగం చేస్తావా అన్నాం అనుకున్న సంఘ పెద్ద గారిని, సంఘ పెద్ద బాబు 7 మాటల్లో మాట చెప్పు అనండి, చెల్లరేగిపోతాడు. ఇంకా టీవీ పెట్టండి, అరగంటకు ఒకళ్ళు అద్దం అడ్డొచ్చి ఆగుతున్నారు కానీ, లేకపోతే బయటకు వచ్చేస్తాడు. ఇప్పుడు చూసారు మీరు, ఈవిడు కానీ టీవీలో ఉండి బయటకు వచ్చేస్తాడా అనుకుంటాం మనం. అంత మూమెంట్ ఇస్తాడు వాడు. చక్కగా దేవుని వాక్యముని ఎరిగి ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుతూ వ్యయ ప్రయాసాలకు వచ్చి టీవీ ప్రోగ్రామ్స్ చేస్తున్న మంచి దైవజనులండ్రులు ఉన్నారు. వాళ్ళని నేనేం అనటం లేదు, దేవుడు వాళ్ళని దీవించునుగాక. కానీ 66 పుస్తకాల ఆర్డర్లో అప్పచెప్పడం రాకపోయినా డబ్బున్న కావరంతో టీవీ వర్తమానాలు ఇస్తున్న వాళ్ళు లేరా కొంతమంది? తమకున్నటువంటి డబ్బుతో వెదజల్లి వాడబట్టానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు లేరా కొంతమంది? ఎంత దారుణం! ప్రసంగికులు ఎక్కువైపోయారు, ప్రార్థనాపరులు తక్కువైపోయారు. దేవుని గురించి మాట్లాడేవాళ్ళు ఎక్కువయ్యారు, దేవునితో మాట్లాడేవారు తక్కువయ్యారు. ప్రసంగం నువ్వు చేయటం ఏమిటి, నేను చేయటం ఏమిటి? కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు చేస్తారు, వదిలేస్తాను. నరసాపురంలో మంచి పట్టున లీడరు. ఆ ప్రాంతాల్లో నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ముఖ్య అతిథిగా వస్తూ ఉంటాడు. నాకు ముందు సమయం ఇస్తారు, 30 గంట తగ్గకుండా ప్రసంగం చేస్తాడు. పైగా మంచి నోట్స్ ఒకటి సిద్ధపరచుకొస్తాడు. నోట్స్ అందులో చూసుకుంటా చెప్పేస్తాడు.
ఇంకొక అరగంట పెంచమన్నా మనడు పెద్ద విషయం కాదు. ఇంకో పేపర్ తిరిగేస్తాడులాగా ఇంకో అరగంట వెళ్ళిపోతుంది. ప్రసంగం నేను చేయటం ఏమిటి, నువ్వు చేయటం ఏమిటి? కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు చేస్తారు, వదిలేస్తాను. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా ప్రసంగించడానికి వేదికలు ఎక్కుతున్న రోజులు ఇవి. అయితే నేనేమంటున్నానంటే, నా దృష్టిలో దేవునితో మాట్లాడే అనుభవం లేకుండా దేవుని గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. నువ్వు దేవుని గురించి మాట్లాడాలి అంటే ముందు అసలు దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడటం అంటే ఏమిటి? ప్రార్థన. చెప్పండి, ఏమిటి? మరి ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయాలి. ప్రార్థన పరిస్థితుల్ని మార్చేస్తుంది.